మీరు మా సైకిల్ ఫ్యాక్టరీకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నిజం చెప్పాలంటే తెల్లదొరలు ఎవరిని వచ్చి కలవరు. మీ యజమాని కృష్ణారావు గురించి చాలా విషయాలు తెలుసుకుని ఆయన్ని వెంటనే కలుసుకోవాలని పట్టుబట్టారు. కృష్ణారావు గారు మా బావగారని చెప్పడం కాదు గాని డబ్బు చదువు వల్లే గొప్ప రవ్వలేదు, కష్టపడి పనిచేయడం వల్లే పైకొచ్చారు. 4 ఏళ్ల వయసులోనే సైకిల్ గుట్లో పనిచేశారు. అట్ ద ఏజ్ ఆఫ్ 4 అప్పుడే సైకిల్ పార్ట్ గా విడదీసి రిపేర్ చేసేవారు. ఆయన ఈ ఫ్యాక్టరీని రాత్రి పగలు కష్టపడి ఇంత వృద్ధిలో తీసుకొచ్చారు సార్. ప్లీజ్ సిట్ డౌన్ సార్, ఐ ఇన్ఫార్మ్ ద బాస్. కూర్చోండి కూర్చోండి. ఏమయ్యా, ఆ తెల్లదొర ₹1,00,000 ఆర్డర్ తీసుకొచ్చాడు. బావగారితో మాట్లాడవద్దు, అతను ఒక లూజు, ఏదోటి మాట్లాడి అనవసరం చెడగొడతాడు. ఊరికే పరిచయం చేసి వాడిని తీసుకొచ్చాయి. యజమాని గారే చూడండి చెప్తే పొద్దు నుంచి రూమ్ లోనే లేరు సార్. సార్ పైనుంచి కింద దాకా అన్ని చోట్ల వెతికిస్తాడు. ఏదైనా చెట్టు కింద గోళీలు ఆడుతుంటాడు, వెళ్ళి తీసుకురా. అరే చెప్తున్నారండి, ఎందుకయ్యా ఇలా యజమాని రూమ్ ముందు నిలబడి ఇలా అరుస్తున్నారు? మా ఓనర్ గారు ఏసీ లేకపోయినా ఉండగలరు, కానీ మా అరుపులు వినకుండా ఉండలేరండి. ముందు మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి. భలే మంచి యజమాని దొరికాడయ్యా మీకు. ఒట్టేసి చెబుతున్నా, ఈ కంపెనీ మట్టి కొట్టుకుపోతుంది. ఆ దేవుడి దేవాల లాభాల మీదే నడుస్తోంది. కృష్ణ గారు మీరా? ఏంటంటే ఈ వేషంలో ఉన్నారు? వేషమా? ఏం లేదు, మిషన్ మొరాయిస్తే నేనే రిపేర్ చేసి పెట్టాను. మీరు గెస్ట్ తీసుకురండి, నేను 1 నిమిషం రెడీ వచ్చేస్తాను. ఏం లేదు, దీన్ని తీసుకుని జాగ్రత్తగా ఫిక్స్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రండి. హలో సార్. మా ఓనర్ గారిని హలో సార్ అయ్యాని పిలిస్తే పని అవ్వదు. మరి మీ దొరగారిని మా ఓనర్ కి నచ్చినట్టు పిలవమనండి. అన్నా అన్నా Come. Nice to see you. Sit down. కూర్చోండి. Sorry, I made you wait. What is this? It's present my Scotch whiskey. Oh, Scotch whiskey. ఖరీదైన ఫారిన్ సరుకు. సారాయం. What will you have? What would you like to eat? Anything you like. Anything I like? నాకు నచ్చింది ఎలా తింటారు? నేను తినేది మీకు నచ్చదే. పర్వాలేదు, మీకు నచ్చింది ఈ దొరలో కూడా ఇవ్వండి. ఇద్దామంటావా? సరే, అలాగే ఇద్దాం. ఏమండి, మీరు ఎంత పెద్ద యజమాని, మీరెందుకంటే మిషన్ మీద చేయబెట్టడం? నెలకు 4,000 మొహాన కొట్టి ఒక 4 మ్యాన్ పెట్టుకోవచ్చు కదా. 4,000 తీసుకునే 4 మెన్ కన్నా 400 జీతానికి పనిచేసే 4 మెన్, ఆ నలుగురిని నమ్మి నేను ఈ కంపెనీతో వ్యాపారం చేస్తున్నాను. నాకు అలాంటి ఫోజులు లేవు. కాకి చొక్కా వేసుకుని అరనిక్కర్ వేసుకుని ఇక్కడ పని చేయగలను. కాకపోతే మీలాంటి పెద్ద మనుషులు నన్ను తప్పుగా అనుకోకూడదు కదా, అందుకే నేను సూట్లు వేసుకుని కూర్చుంటాను. నేను తినదే తింటా అన్నారు కదా, అదిగో తీసుకొచ్చా చూడండి. ఏంటండి ఇది? దొరలకి జంతికలు పేచి మిఠాయిస్తున్నారు. ఇవే కదా అన్నావు, నాకు ఇష్టం వాళ్ళు కూడా తింటారు అని. నాకు ఇదే ఇష్టం. ఎలా తింటున్నాడు చూడు దొర. హౌ ఇస్ ఇట్? డెలిషియస్. హౌ ఇస్ ఇట్? ఐ లైక్ ఇట్. అవి జంతికలు. ఏంటి సార్, బడి పిల్లలు తినాల్సినవన్నీ మీరు తింటున్నారు? చదువుకోవాల్సిన వయసులో సైకిల్ కి పంచర్లు వేసేవాడినయ్యా. అవన్నీ కొనుక్కోగల స్తోమత లేదు, కొని నాకు ఇచ్చే మనుషులు లేరు. గోళికాయలు ఆడుకోవాల్సిన వయసులో బఠానీలు అమ్ముకుంటాను. అందుకేనయ్యా అప్పుడు అనుభవించిందల్లా ఇప్పుడు అనుభవించి తీరాలని నాకు ఒక పిచ్చి. మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ టైంలో తినేసి తలిపేసుకుని నేనేం చేస్తానో తెలుసా? ఒక గంట సేపు బొంగరం ఆడుకుంటా. ఇలాంటి ఆశలు కూడానా? విచిత్రమైన మనిషిలా ఉన్నారు. రీసెంట్ గా తిట్టారు మీరు. మా ఆవిడ నన్ను పిచ్చోడు అనుకుంటుంది, మా పిల్లలు ఏమో నన్ను ఒక జోకర్ అనుకుంటూ ఉంటారు. అయినా సరే నా ఇష్టం వచ్చినప్పుడల్లా నేను చేస్తూనే ఉంటాను. కేవలం డబ్బు సంపాదించడం నా ధ్యేయం కాదు, నాకు ఒక అంబిషన్ ఉంది, నాకు ఒక లక్ష్యం కూడా ఉంది. మీకు అర్థం కాకపోయినా నేను చెప్తాను. వంగే వాళ్ళు ఉంటే దూకుళ్ళాట ఆడటానికి ఇప్పుడు కూడా నేను అడిగానయ్యా. కానీ నా కోసం ఎవరు వంగుతారు చెప్పండి? అబ్బా, చిన్ననాటలు ఫలించే తరుణమే, ఒట్టి మాటలు నువ్వు ముట్ట కట్టరా, నిజ జీవితం ఇక్కడున్నది. చిన్ననాటలు ఫలించే తరుణమే. మనము గొలిలు ఆడుదాం రా, నీతోనే నేను బాల్యము పొందుతాను రా, పెడతాను రా గురి తప్పకుండా, అందులో నువ్వు గెలుస్తా.
దాగుడు మూతాలాటలాడామంటే పట్టుకుంటా నేను రా సమయము దొరికను కోరిక పలిచను చిన్న చిన్న విషయముల్లో ఆనందం దొరికనే చిన్ననాటాసలు ఫలించే తరుణమే అన్నంటూ నన్ను పిలిచితే చాలురా అన్నా ఇలానే నేను శ్రమిక వర్గమేయరా అవును కార్మికుడు నా మిత్రుడులే తోబుట్టువులా చూస్తా నీ చేతితో నాకు ఏదిచ్చినా పుచ్చుకుంటా హాయిగా సాంఘిక మెరిగితి సకలము నెరిగితి గతమును మరి చెట్టితత్వం నాది కాదురా చిన్నదాసలు ఫలించే తరుణమే వరగల్లు ధనము ఉండేటి వాడి నీరా అన్నా పిల్లాడి గుణము కలిగినోడి నీరా అవును ఇప్పటికీ నేను పిల్లాడిని ఉంటే ఏంటి నేరమా ఎగతాళిగా దీన్ని మాట్లాడితే పట్టించుకోను నేను రా కష్టమి బాల్యము ఇది నా చరిత్రము డబ్బుగను జబ్బు నాకు సోకలేదురా చిన్ననాటాసలు ఫలించే తరుణమే ఒట్టి మాటలు నువ్వు మూట కట్టరా నిజ జీవితం ఇక్కడున్నది చిన్ననాటాసలు ఫలించే తరుణమే ఎందుకు లేట్ అయిందని అమ్మగారు అడిగితే ఊరంతా తిరిగి వచ్చామని చెప్పు బండికి చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పు బండికేం కాలేదుగా అంటే ఇప్పుడు నేను కొట్టింది బయట తెలుస్తుందా ఇలాగే కారు కూడా యాక్సిడెంట్ అయితే బయట తెలియదు వచ్చే దారిలో కారు దేనికంటే ఏరోప్లేన్ గుద్దేసిందని చెప్పు హలో దుర్గా డార్లింగ్ చూసావా ఎలా నన్ను చేశాను అక్కడే ఆగు. ఎవరిని నిన్ను ఏంటి సార్ ఇది ఆగు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మిమ్మల్ని డ్రైవర్ నిన్నే. బతికిపోయాను ఆగమంటే ఆగచ్చు కదయ్యా అమ్మగారికి మర్యాద చేయటం మర్చిపోతున్నావు నువ్వు 5 గంటలకి ఆఫీస్ నుంచి బయలుదేరిన కారు ఇంటికి రావడానికి 8 అయింది. కారు ప్రాబ్లమా లేక కారులో ఉన్న మనిషి ప్రాబ్లమా? చెప్పు దారిలో యాక్సిడెంట్ అయింది మేడం. ఆ? అది కారు ఏరోప్లేన్ కి గుద్దుకుని ఏరోప్లేన్ కి గుద్దిందా? కారు ఎలా పైకి వెళ్తుంది? ఏం లేదు కారు మీద గారు పెట్టినా తీసుకెళ్ళడానికి వచ్చిన కాకి దాన్ని కూడా పైకి తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత వెంటనే నక్కేం చేసిందంటే షట్ అప్. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి. కారు ఏరోప్లేన్ ని గుద్దిందట. సరే నువ్వు వెళ్ళు రేపు బాగా ఆలోచించి మంచి అబద్ధం అమ్మగారికి చెప్పాలి అర్థమైందా? వెళ్ళు. నువ్వు వెళ్ళడం లేదు. సరే నేను వెళ్తాను. సారీ మేడం, ఆయన ఊరంతా తిప్పించి నన్ను ఇరికించేశారు. అయ్యో నాకేమన్నా కాళ్ళు చేతులు పడిపోయాంట్రా బట్టలు వేయడానికి ఇద్దరు తీయడానికి ఇద్దరు నాకు చేసే బదులు ఒరేయ్ ఎవరైనా ముసలాడు సహాయం చేయండి మీకు పుణ్యం వచ్చి పడుతుంది బొరకెక్కిందా? దీనికోసం మేము ట్రైనింగ్ కూడా తీసుకున్నాం సార్. అలాగా మీ అమ్మతో చెప్పి ఇంకొకటి పెట్టించండి రా. ఎందుకు సార్? నా బదులు తిండి కూడా వాడే తింటాడు.
ఇది చెడ్డి, నన్ను వేసుకొని ఇస్తారు, ఇది కూడా మీరే వేస్తానంట. చూసావాక బావగారు చేసిన పని? ఏమిటి? మన ఫ్యాక్టరీకి తెల్లదొరలు వస్తే వాళ్ళ చేత జంతికలు చిక్కుడులు తినిపించారు. అయ్యో, అవమానం అవమానం. ఇది హోటలా ఇల్లా? ఎవరెవరో రూమ్ లోకి వచ్చేస్తారు. ఏమయ్యా తల్లాపిగా ఉంది, సొంటి కావి ఇవ్వండియ్యా. సారీ సార్, టీ టైం ఓవర్. కరెక్ట్ గా 9 o'clock డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారంటే భోజనం రెడీ. అరగంట లేట్ గా వచ్చారనుకోండి, అది కూడా దక్కదు. ఈ ఇంటి యజమాని నాకే భోజనం లేదంటావా? కట్టుకున్న మూడుకైనా సరే టైం ప్రకారమే అన్ని చెయ్యాలని చెప్పి అమ్మగారి ఉత్తర్వు సార్. వెల్ సెడ్ మోహన్, బాగా బుద్ధొచ్చేలా చెప్పావు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నేను వస్తాను మేడం. పిల్లలకి తండ్రి మీద ప్రేమ లేదు, పని వాళ్ళకి ఎవరికి నేనంటే మర్యాదే లేదు. ఎలా ఎలా ఉంటుంది? మీరు ఇంటి యజమానిలా ప్రవర్తిస్తున్నారా? ఎప్పుడో చిన్నప్పుడు కష్టపడుంటారు, కానీ ఈ రోజు సిటీలో ఉన్న 10 మంది పెద్ద మనుషులో మీరు కూడా ఒకరు. ఇంకా సైకిల్ కి గాలి కొట్టిన రోజుల్ని తలుచుకుంటూ ఉంటే పిల్లలు మిమ్మల్ని పిచ్చివాళ్ళు అనుకుంటారు. అందుకే వాళ్ళ నా స్టైల్లో పెంచుతున్నాను. అవునవును, పెంచుతున్నావు, బాగానే పెంచుతున్నావు. నీ కొడుకును చూడు, బీకాన్ చదువుతున్నాడు, ఎలాంటి బొమ్మలు గీస్తున్నాడు. ఇలాంటివి కళా దృష్టితో చూడాలి. అవునవును, వీటిని చూడటానికి 2 కళ్ళు చాలటంలా. లోపలికి వెళ్తావు, ఇలా చూడు. లోపలికి వచ్చేవాళ్ళు బట్టలు తీసి రమ్మంటున్నాడు. రండి. ఏమిటమ్మా సిగ్గు? నేనేమన్నా పరాయివాడినా? కాస్త కాలు చెప్పుకో. రే వేద, నువ్వు బాగుపడవరా? సొంత ఇంట్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నగ్న చిత్రాలు గీస్తున్నావు. నేను ఏమనాలి నిన్న అసలు? దయచేసి బైక్కి వెళ్తారా? ఎంత మర్యాద చూసావా? చిట్టి తండ్రి, నువ్వేం చదువుతున్నావు? నీకేమైనా జ్ఞాపకం ఉందా? బీకామ్. అదేదో బాగానే చెప్పాడు. నాన్న, అకౌంటెన్సీ పరీక్షల్లో 27 మార్కులు వచ్చారా నీకు? 27. అనవసరం, నేను ఎక్కువ 22 వస్తా అనుకున్నాను. పేపర్ అవుట్ అవ్వలేదు, నన్నేం చేయమంటారు? వెరీ గుడ్. ఈ చదువులు నీకు వచ్చినావు కానీ ఇక ఆపేసి. ఎంత సంతోషం. 2 మంచి గేదెలు కొనిస్తాను, చక్కగా పాలు పిండుకుంటావు నాయన. లేక వాటికి కూడా బొమ్మలు గీస్తావా? అయ్యో అయ్యో అయ్యో, నీ ఇల్లు ఎట్టకన్నావే నాన్న. నగ్నం అనేది ఒక కళ నాన్న. కవర్ చేసేటప్పుడే మనిషి కవర్ అయిపోతున్నాడు. విప్పేయమంటావా? ఏ రోజైతే మనిషి దూదిని బట్టగా మార్చాడో ఆ రోజే మనిషి దూదైపోయాడు నాన్న. నాన్న నాన్న, ఒక అందమైన అమ్మాయి ఉంటే పంపు నాన్న, నీకు పుణ్యం ఉంటుంది. ఇక్కడ ఉంటే వరుసలు మారిపోతే ముందు బయటికి పదా. ముందు నేను లోపలికి వదిలేను చూడు, అది నా తప్పు. డార్లింగ్ వచ్చాను. హాయ్ మమ్మీ, ఇది ఎప్పుడొచ్చింది? నాన్న సంగతే మర్చిపోయినట్టుంది, ఇదే అంటుంది. ఏమిటమ్మా చేతిలో? దీన్ని ఎత్తితే కండలు పెద్దదవుతుంది. కండలు పెంచుకొని నువ్వేం చేస్తావు? ఇలా అమ్మా చూద్దాం. అమ్మో అయ్యో, ఏమ్మా ఇలాంటివి చేసి కాలుకి చేతికి వ్యత్యాసం లేకుండా పోయింది. నీ వేలు తగిలితే ఇంట్లో ఉన్న గాజు సామాన్లన్నీ టప్పు టప్పుని పగిలిపోతున్నాయి. అలాగా బండ తీసి పొలం మీద పెట్టినట్టుగా ఉంది. ఇలా ఒళ్ళు పెంచేసి రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాడిని ప్రేమగా వాడేసుకున్నావు అనుకోవడం మొక్కలు ముక్కలు అయిపోతాడమ్మా. సరైన లూజ్ డాడీ నువ్వు. మమ్మీ, నువ్వు దీన్ని పెళ్లి చేసుకునేటప్పుడు నేను ఉండుంటే ఈ పెళ్లి జరగకుండా ఆపుండేదాన్ని. దీన్ని ఎవరు చేసుకుంటాడు కానీ బలైపోతాడు. దున్నపోతులాగా ఒళ్ళు పెంచుతుంది ఆడపిల్ల ఇది. ఇట్స్ 8:30. టీవీ చూసే టైం అయింది. పందుల పెంపకం కార్యక్రమం వస్తుంది, చూసి బాగా నేర్చుకో. అయ్యో, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, మిరపకాయ బజ్జి ఇవ్వు, అమ్మగారు వచ్చేస్తారు. ఇవ్వయ్యా. ఇదేంటి మల్లెపూల బజ్జీయా? ఇది మా ఇంటికి పువ్వులు రా. బజ్జీలు ఈ పక్కన ఉన్నాయి. ఒరే, కృష్ణగిరి అనే పేరు మీద ఇవి తీసుకొచ్చాను. ఒకవేళ నేనే తీసుకొచ్చాను అని మీ ఆవిడికి తెలిసిందనుకో, ఆ మూకుట్లో నన్ను వేయించి పారేస్తుంది. నన్ను ఇరికించొద్దురా. రేయ్, చిన్నప్పుడు నువ్వు నేను కలిసి చదువుకున్న విషయం అమ్మగారికి తెలియదులేరా? ఇక భయం ఎందుకు? ఏరా, ఆ రోజుల్లో ఈ బజ్జీల కోసం నేను ఎంత ఆశపడి ఉండో తెలుసుగా. ఇప్పుడు నేను ఎంత డబ్బు సంపాదించాను, బజ్జీలు తిన్నట్టు లేదు, ఉప్పు లేని భోజనం పెట్టి చంపేస్తోందిరా. శబ్దం చేకు. ఎక్కడైనా గోడ పక్కన నిలబడి ఇవి మెక్కి వెళ్ళు, త్వరగా త్వరగా. సరేరా, సొంతంగా 4 మిరపకాయ తోటలున్నాయి. అయినా సరే మిరపకాయ బజ్జీలు దొంగచాటుగా తినాల్సిన కర్మ పట్టింది వీడికి. మా అంగారు, మీ భోజనానికి ఆంక్షలేమి పెట్టలేదా మీ అమ్మాయి? నా భార్య చనిపోయింది, నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు, అందుకే తింటున్నానండి. అజీర్తో ఒక ఆయన చచ్చిపోయాడని పేపర్లో న్యూస్ వచ్చింది. ఎప్పుడో? ఇంకాస్త వేసుకోండి, రేపు వస్తుంది. ఏమోయ్, ఒక తెల్లగోడి తిరుగుతూ ఉండేది, దాందేనా ఇది? అవును సార్. పాపం అదేదో ఒంట్లో బాగాలేక తిరుగుతా ఉంది, చివరికి మాంగారి కడుపులోకి వెళ్లి చేరింది. ఇదేమిటి ఎర్రకోడి గుడ్డ? దానికి తెగులు రోగం వచ్చింది కదా, తగ్గిపోయిందా? లేదు, తగ్గలేదంట. అయినా మీరు తినేసండి, మీ ఒంటికి ఏమీ కాదు. ఓ గ్లాస్ మజ్జిగ తీసుకురా బాబు. ఎలాగైతే ముసలాన్ని ధరివేశా. ఏమిటయ్యా దిక్కులు చూస్తున్నావు? నువ్వు దిగాల్సిన చోటు ఇదే. దిగు దిగు, ఆలస్యం చేయకు, దిగు. రైట్. యావత్ భారత సర్వర్ మరియు బట్లర్ యూనియన్. ఇక నుంచి ఎవడైనా యూనియన్ కి చందా కట్టలేదే అనుకో, యూనియన్ ఆఫీసును వేరే వాళ్ళకి అమ్మేస్తాను, జాగ్రత్త. కలకత్తా, బాంబే, చెన్నైలో ఉండే వాళ్ళందరూ కడుతున్నారు, లోకల్ వాళ్ళు బీరు కట్టడానికి ఏంట్రా? ఏరా మిమ్మల్ని యారా అంటానికి లేదు, ఏమీ అంటానికి లేదు. సరే వదిలేయండి.
పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2000 క్యారేజీలు పెరిగాయి కదా, మీరెందుకు చందా కట్టలేదు? తనకి కొంచెం ఎక్కువైంది, కోపడకండి. మమ్మల్ని ఆయనతో చెప్పలేదా? శ్రీదేవి దగ్గర ఇస్తాను. ఏరా బఠానీ శనగలు, బీచ్ లో 365 రోజుల మంది జనం వస్తూనే ఉంటారు కదా, మీరెందుకు చందా కట్టలేదురా? ధరలన్నీ పెరిగిపోయండి. ఏం పెరిగిపోయారా నీ మొహం పెరిగిపోవడం? ఈ తుండు కిందే నీ కుటుంబం మొత్తం కాపురం చేసేయచ్చు. నీ చెప్పు సైజు నీ సైజుకు దాటలేదు. అయ్యగారు ఏదో ఒక ఫాల్టీ వస్తోందయ్యా. ఏంటే? ఒక ఫాల్టీ వస్తోందయ్యా. ఆ వీడికి పారాదు తారాదు ఏం చెబుతున్నాడు రా? ఎవరో ఒక పార్టీ వస్తున్నారటండి. అఫ్ను. అఫ్నా? ఏరా ఇంగ్లీష్ లో 26 అక్షరాలు ఉంటే ఎఫ్ మాత్రమే నొక్కి చెబుతావా? మీరందరూ ఫోండి. అచ్చా, నాకు అదే వస్తోంది. పోండయ్యా, పార్టీ వస్తోందంట. వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం. మౌంట్ బేటన్ మహాదేవ్ అంటే నేనే. మీరెవరు? నా పేరు ఢిల్లీ అండి. బల్లియా? ఢిల్లీ అండి. ఢిల్లీయా? కుతుబ్ మినార్ బాగుందా? సర్వర్ యూనియన్ ప్రెసిడెంట్ మౌంట్ బాటన్ పట్టుకుంటే ఏ పనైనా జరుగుతుందని చెప్పారు. పట్టుకో. పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. పెళ్లి విషయమా? కాపీ తాగండి. కాఫీ అంటే నాకు ప్రాణం అండి. ఏంటండి? పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకులు చాలా మంది ఉన్నారు. హోల్సేల్ గా ఒక రేటు మాట్లాడేసుకున్నావంటే పెళ్లిళ్ళు బ్రహ్మాండంగా జరిపేయచ్చు. చాలా సంతోషం అండి. పెళ్లిలో నాటకాలు డాన్సులు ఏమైనా కావాలంటే చెప్పండి, ఏర్పాటు చేస్తా. ఉండండి రా. ఎందుకురా తగ్గి ఓకేస్తున్నారు? చెబుతున్నాను కదా. ఏంటట? ఏం లేదండి, హరిశ్చంద్ర నాటకం వేయడంలో వీళ్ళిద్దరూ స్పెషల్. చూడండి, దానిలో నేనే ఫరఫన్. ఏమంటున్నారండి? భరతుడు వేషం వేస్తాడంట. భరతుడి వేషమా? హరిచంద్రుడి నాటకంలో భరతుడు ఎక్కడి నుంచి వస్తాడండి? శ్మశాన భూమే కదండి, ఎవరైనా రావచ్చు. దశరథుడు చచ్చిపోయిన తర్వాత భరతుడు పొరుగు పెట్టడానికి రావాలి కదా. వచ్చిన వెంటనే చంద్రమతిని తీసుకెళ్లిపోతాడు. మీరు చూశారంటే అదిరిపోతారు. చల్లారుతుంది, అక్కడ పెట్టండి. మీరు వెళ్ళండి. పెళ్లి కొడుకుల గురించి నేను చూసుకుంటానులే. ఎందుకు చూడాలండి? మీరు చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు కదా. మళ్ళీ అనే అనాథబ్బాయిని, అతనికే నా కూతుర్ని. అచ్చే, మల్లికి పిల్లని చూస్తున్నాను ఎవరయ్యా చెప్పింది? ఆడేనయ్యా నా వారసుడు. వాడికి తిండి పెట్టి రేసుగురంలా పెంచుతున్నానే. ఎందుకో తెలుసా నీకు? నా కూతుర్ని ఆడికిచ్చి పెళ్లి చేయడానికే. హే, దగ్గరకు వచ్చావంటే మొహం పగిలిపోద్ది. అవును, ఈయన పెద్ద మన్మధుడు. ఈయన చూసి అందరూ పడిపోతూ ఉంటారు. నీ మొహానికి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా? పోటీ బుడంకాయ. పోరా తెల్ల పంది, నీకంటే అందమైన వాడిని కట్టుకుంటాను చూడు. నిన్ను పెళ్లి చేసుకునేవాడి మొహం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను చేసుకునేది ఎలా ఉంటుందో తెలుసా? తెల్ల పంది. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. నీ మోకాళ్ళు విరిచి వీపు మీద వేడి నీళ్లు పోస్తాను. చూద్దామా? వెళ్ళవా? పోరా. ఎళ్ళొస్తానండి. రావద్దు. ఈ ఇంటి మెట్లు అసలు ఎక్కొద్దు. రానులేండి. మీ పెంపుడు కొడుకే మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయండి. ఎందుకైనా మంచిది అబ్బాయిని ఒక మాట అడగండి. తన చేసుకోవడానికి నీకు ఇష్టమేనానని అడగండి. ఎందుక నన్ను ఇక్కడికి రమ్మందే వాడేనయ్యా. పోరా. రే, ఒక్క పూట తిండి కూడా గతి లేక పెంట కుప్ప మీద ఉన్న నిన్ను తీసుకొచ్చి తిండి పెట్టి పెంచి చక్కగా బతికించరా అంటే సంబంధం మాట్లాడడానికి మనిషిని పంపుతావా? తిండి పెట్టారని గోడకు తాళి కట్టమంటే కట్టాలా? నేను చదువు పూర్తి చేసి సంపాదించేటప్పుడు మీరు ఖర్చు పెట్టింది వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఇక్కడ నీకేం తక్కువరా? నాకు ఈ చోటు నచ్చలేదు. అలాగా జనం, చెత్త ఇల్లు. నేను ఎంతో సంపాదించాలనుకుంటున్నాను. గొప్ప ధనవంతున్నై బిజినెస్ చేసి కోట లాంటి ఒక ఇల్లు కట్టాలి. ఇంటి నిండా పని వాళ్ళు, కోటు తొడగడానికి ఒకడు, షూ తొడవడానికి ఒకడు, టై కట్టేకొకడు, ఓ పూటకో కారులో తిరగాలి. మేలుకోరా, నిద్రపోయింది చాలు. మౌంట్ నేను కూడా సంపాదించగలను. రూపాయి ఇచ్చారంటే దాన్ని డబుల్ చేసి చూపిస్తాను. 2 50 పైసల నాణాలు ఇస్తావా? డబ్బులున్న వాళ్ళ కష్టాలు వాళ్ళని అడిగితేనే తెలుస్తాయిరా. ఎందుకురా వాళ్ళందరూ ఏసీ రూముల్లోనే ఉండిపోతున్నారంటే వాళ్ళు ఏడిచే ఏడుపు బయట వాళ్ళకు వినపడకూడదనే. నాకు పార్వతికి మధ్య పత్తి పెడితే బగ్గుమంటుంది. ఎందుకు పచ్చగడ్డి వేస్తున్నావు? పచ్చగడ్డి వేసే గ్యాప్ ఎందుకు ఇస్తున్నావురా? గ్యాప్ ఇవ్వకుండా నిలబడు, అప్పుడు మండదు, అంటుకుంటుంది. భగవంతుడా, నాకు వేరే మార్గం లేదా? ఇలా చూడు, వచ్చే నెలలో ముహూర్తం పెడతాను. పారిపోయే పని మాత్రం పెట్టుకోకు. ఈ ఫఫ్ఫుకి ఏం తక్కువ? పెళ్లి కొడుకులా లేను. ఈ మనిషికి ఆ మాత్రం తెలివి లేదా? ఆ అనాప పిల్లాడు మళ్ళీ వాడి వెనకాల ఎందుకు పెరగాలి? మళ్ళీ ఫారు ఫుఫు ఫఫు ఫారు. ఆహా, సూపర్. ఫఫు, పార్వతి నేను నీకు పెళ్లి చేస్తాను. రే,
నేను చేస్తే తలకొరు పెడతావా? నిన్నే నన్ను అడిగింది. ఒక్కళ్ళని వదలకు, అందరినీ అడుగు. తలఫొరవే కదా, నువ్వు పడుకో, నేను పెడతాను. ఫారు నాకు ఫొరుగుతుందా? ఇక్కడ చూడు, పచ్చబొట్టు పెట్టించాను. ఫఫు ఫారు. పవిత్రమైన ప్రేమ. పోనీ మళ్ళీ వీడు ఎత్తుకెళ్ళిపోతే ఫుల్ లేక మాట్లాడుకో. మళ్ళీ ఎందుకు ఎత్తుకెళ్ళాలి? ఫారు ఎత్తుకెళ్తే చెప్పుతో కొడతాను. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగవే, ఆగు. ఇండియాలోనే ఎక్కువ సైకిళ్లు అమ్మేది మన కంపెనీయే. అయినా చిన్న చిన్న కంపెనీలు చాలా వచ్చి చీప్ గా సైకిల్ అమ్మటం వల్ల కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సేల్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలని డైరెక్టర్స్ గా మీరిచ్చే సలహాల్ని, ఐడియాల్ని మన మేనేజింగ్ డైరెక్టర్ బాగా చదివి అబ్జర్వ్ చేస్తున్నారు. నేడే చూడండి చంద్రలేఖ రోజుకు 4 ఆటలుగా ప్రదర్శింపబడుతోంది. నేడే చూడండి చంద్రలేఖ మీ అభిమాన థియేటర్లలో. కృష్ణ, మీ నిర్ణయం? నా నిర్ణయం వెంటనే చెప్పలేను, అది చంద్రలేఖ. నేను తర్వాత చెప్తాను. హలో మోహన్, మన ఊర్లో చంద్రలేఖ సినిమా ఆడుతోంది. ఆ రోజుల్లో చూడాలని ఎంతో ఆశపడ్డాను. ఈ రోజు ఎలాగైనా మనం చూసేద్దామా? రే చాలా రోజుల నుంచి నేను అడగాలనుకుంటున్నాను. నేను బుద్ధిగా ఇంట్లో పని చేయడం నీకు ఇష్టం లేదా? నీకు మిరపకాయ బజ్జీలు కొనిచ్చి నేను ఇరుక్కున్న చాలదా? నీకు ధైర్యం ఉంటే నీ పెళ్ళని తీసుకుని వెళ్ళరా? రేయ్, నా పెళ్ళం ఏ సినిమాకి రాదు, నన్ను కూడా చూడని వదరా. నేల టికెట్ లో కూర్చొని ఒక చేత్తో విజిలేస్తూ ఒక చేత్తో వడతింటుంటే ఆహా సుఖమే వేరురా. మా ఆవిడ నేను మేనేజ్ చేస్తాను, ఎలాగైనా 2 టికెట్లు తీసుకోరా. సరే సరే వెళ్దాం. ఫోన్ పెట్టరా. సరే తీసుకుంటావుగా. మాస్టర్, పాలు పళ్ళు. అనవసరంగా పళ్ళకి తోలు కప్పి దాని అందాన్ని చెడగొడుతున్నారు. పాలు పాలు కూడా బట్టలు లేకపోతేనే నాకు ఇష్టం. బట్టలు లేకుండా పాలు ఇవ్వాలా? నా తల రాత. ఏమై ఆగు ఆగు, నేను బట్టలని చెప్పింది పాలు తొరకని. ఎందుకు బెడ్ మీద పూలు చల్లుతున్నారు? అది కూడా మర్చిపోయావా? నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? చాలు చాలు, తొక్కింది చాలు, త్వరగా రా. టైం అవుతుందిరా. అక్కడ ఊరపించుకోలేక పెట్టే నన్ను తీసుకుని రా. అక్కడ పోస్టర్ ఎందుకు పెట్టానో తెలుసు కదా? వారానికి ఒకసారి, వన్స్ ఇన్ ఏ వీక్, సాటర్డే మాత్రమే మన ఇద్దరం కలిసి పడుకుంటాం. వారానికి ఒకసారి? పోయిన శనివారం రోజున నువ్వు ఊర్లో లేవు, ఒక పెళ్లికి వెళ్ళావు. అంతకు ముందు శనివారం నీకు ఒంట్లో బాగాలేదు. ఎండాకాలంలో కూడా మున్సిపాలిటీ వాళ్ళు రోజు విడిచి రోజు నీళ్లుస్తున్నారమ్మా. నేను స్లిమ్ కావడానికి డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే 6 మొహం చూడు. అనవసరంగా నన్ను రేపిస్టింగ్ చేయొద్దు డార్లింగ్. వాట్? బలాత్కారం చేస్తారా? యు మీన్ రేప్ చేస్తారా? చేద్దామని. నన్ను రేప్ చేస్తారా? చెప్పండి, చేస్తారా? మీకు అంత ధైర్యం ఉందా? చెప్పండి. నన్ను రేప్ చేస్తారా? నన్ను రేప్ చేస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? చెప్పండి. చెప్పండి, నన్ను రేప్ చేస్తారా? నాకు తెలియదు, కొంచెం నేర్చుకుందామని. నేర్చుకొని వస్తారా? వెళ్ళండి, వెళ్ళి నేర్చుకోండి, వెళ్ళండి. అయ్యో, కొట్టదు కొట్టదు. ఏంటిది? క్రాప్ జరిగిపోతుంది. అయ్యో, బెడ్రూమ్ లోకి రావద్దు, వెళ్ళండి. అయ్యో, బయటికి వెళ్ళి ఎవరితో ఎదుర్కోమంటావు? ఏంటిది? కిందకి వెళ్ళమంటున్నావు? కింద ఎవరు నాకు చెప్పు. చెప్పారు కదా, వెళ్ళండి. గెట్ అవుట్. గెట్ అవుటా? వెళ్ళండి. నేను గెట్ అవుటా? నేను మగాడిని, నాకు ఇది ఎక్కువ. ఏమిటది? ఏదంటే మానం తర్వాత వస్తుంది రోషం. నాకు రోషం ఎక్కువ అమ్మా. నేను వెళ్ళి కింద పడుకుంటాను. ఎక్కడైనా వెళ్ళి పడుకోండి. అక్కడ వెళ్తున్నా. ఇంత డబ్బు సంపాదించి ఏ లాభం? మంచం మీద పోవడానికి వీల్లేదట. అర్ధరాత్రి అపరాత్రి మళ్ళీ రమ్మంటే నేను రాను. నాకేంటి, ఇక్కడ నేను హాల్లో పనుకొని హాయిగా నిద్రపోతాను, చూస్తూ ఉండు. నువ్వు రమ్మన్నా రాను. ఏమిటి ఇక్కడ బాగా ఉబ్బింది? అదే ఏడ్చి చెడ్చి పట్టు ఉప్పిందిరా. టైం అయిపోతుంది. ఏమండి, నిద్రపోయారా? లేచి రండి, మేడ మీద పడుకుందాం. కోపం వచ్చిందా? మరేమిటండి, అన్ని విషయాలు మీ ఇష్ట ప్రకారమే చేస్తానంటారు? సారీ డియర్, ఈ కోపమే వద్దంటున్నాను. బయటికి వెళ్ళడానికి ప్లాన్ వేశారా? రండి రండి, వచ్చాక చెప్తాను. రే మోహన్, రోజు ఇలా గొడవపడి బయటికి వస్తే చాలా బాగుంటుంది కదూ? రే, పక్కూళ్ళు నాటకం వేస్తున్నారంట. నేను 5వ 10వ ఇస్తాను, మంచి వేషం ఇచ్చిన నా చేత. శబ్దం చేయకరా, లేస్తాడరా. దుర్గా పడుకున్నాడరా. వీడా పడుకున్నట్టు ఉన్నాడు, పరలోకమైనట్టుగా ఉన్నాడు.
ఒరే వాడిని లేపకరా. ఒరే నేను ముందుగా వెళ్ళి నీళ్లు తాగుతాను, నువ్వు వెనకాల వచ్చే. ఓకే. నువ్వు రోజు ఇలాగే నిద్రపోతూ ఉండరా, గురక మాత్రం పెట్టకు. ఏరా మోహన్, ఇంతలోనే పడుకున్నావా? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావురా? నేను ఎక్కడున్నాను? మరి ఇక్కడ పడుకున్నెవరు? ఓ రే దుర్మార్గుడా, తలుపు వేసి వెళ్ళరా అంటే విన్నావా? ఇప్పుడు ఎవడో దొంగ వచ్చి పడుకున్నాడు. దొంగోడు అంటావా? అవును. ఏరా దొంగోడు దొంగతనం చేసుకుని వెళ్ళాలి కానీ ఎందుకు ఇక్కడ పడుకోవాలి చెప్పు? పొద్దున్నే ఫస్ట్ బస్కి వెళ్దామని ఇక్కడ పడుకొని ఉంటాడురా. అలాగంటావా? దొంగల్ని కట్టేసి కొట్టాలని నాకు ఎన్ని రోజులుగానే ఆశ ఉంది. చూడు ఎలా కలిసి వస్తున్నాయి అన్ని మనకి. ఏయ్ ఎవడరా నువ్వు? దొంగలకు మహారాజువా? రే నువ్వు నిజమైన దొంగడివి అయితే మూతి మీద మీసం ఉంటే పైకి లేరా దొంగ వెధవా, సన్నాసి సోంబేరి వెదవా. ఆడ దొంగరా. అలాగా వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, వీరి గుమ్మడి పండు. అయ్యో. ఏయ్ ఇక్కడ తిరుగుతున్నావంటే పొట్టి పొడుంటాయి. పొర తెలపండి. సరే గాని వీపు మీద వేడి నీళ్లు పోస్తానన్నావే మర్చిపోయావా? అరచి. ఏయ్ ఏయ్ పొట్టి పొడకాయ్. మళ్ళీ మళ్ళీ ఇక్కడే ఉండు. మళ్ళీ మళ్ళీ నాకు తోడుగా వస్తావా? నా వెనక ఎవడో వస్తున్నాడు. ఏంటి నాకు వేరే పని లేదా? చిపా నీదింత రాతికుండని నేను తెలుసుకోలేకపోయాను. చెయ్యి బట్టి లాగుతున్నావేంట్రా? పారు నువ్వు ఇంటికెళ్ళు. రేయ్ నేను కళ్ళు మూసి 3 లెక్క పెడతాను, ఆ లోపు నువ్వు పారిపోవాలి. 1 2 3. అరే మీరందరూ ఒకే ట్రూపా? నాకు తెలీదు. నేను ఊరికే తమాషా చేశాను. వస్తాను. 1 2 3. ఎక్కడ పారిపోతున్నారు? ఒకరిని కొట్టడానికి 3 వస్తున్నారా? ముగ్గురు కాదు 4. బాగా కొట్టండి. నమస్తే అన్న. నమస్తే. అది కొట్టండి. ఆరి దుర్మార్గులారా, ఏంట్రా ఇది? ట్రాక్టర్ తో దున్నినట్టుగా వీపంతా దున్ని పారేశారే. ఈ వీపు ఇంత నున్నగా అవడానికి నేను ఎంత ఖర్చు పెట్టాను. చవట దద్దమ్మా, వాళ్ళు గుంపుగా వస్తున్నారని తెలిసిన వెంటనే పారిపోయి వచ్చేయచ్చు కదా. చేతి ముద్రలు వేలి ముద్రలు వేసేదాకా ఎందుకురా ఉన్నావు? అయ్యో అయ్యో పారు, వీడికి కొంచెం వేడి నీళ్ళు కాపడం పెట్టు. చవట సన్నాసి బాగా తగిలించుకు వచ్చాడు. ఏమిటో ఏంటే చూస్తున్నావు? వేడి నీళ్ళు పెట్టు. ఏంటే గొడవ పడింది నీకోసమేగా, ఒక థ్యాంక్స్ కూడా చెప్పనంటున్నావు? చెప్పిందే కదా నేను చేశాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మోకాళ్ళు విరగ్గొట్టి వీపు మీద వేడి నీళ్ళు పోస్తానని చెప్పానుగా. నిన్ను కొట్టిన వాళ్ళు నా సెటప్. ఇలా చూడు, ఇక టైం అయింది, తీద్దామా? మన వాళ్ళందరూ వచ్చేసారు కదా. ఆగుండన్నయ్యా, మన యజమాని గారి కోసం చూస్తున్నాను.
నాన్నగారికి జ్వరం వచ్చినప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి చూశారు. ఎస్, ఫ్యాక్టరీ మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కష్టపడి పనిచేశాడు ఆ ముసలాయన. ఎంతో నమ్మకస్తుడు. అలాంటి మన మనిషి చనిపోతే తాలస్యం కొంచెం చెప్తారా నాకు? ఆ? ఛీ! ఇప్పుడు ఏం చేయాలి? రే శ్యామ్, చేతిలో డబ్బులు లేవు, అర్జెంట్గా 1000 రూపాయలు కావాలరా, లోపలికి తీసుకురా. సారీ, మీ కోటా డబ్బులు మొత్తం తీసేసుకున్నారు. 1వ తేదీ రాని. 1వ తారీఖు రావడానికి చాలా టైం ఉంది కదరా. సరే, కరెక్ట్ టైం అంతా చెప్పు. సెకండ్స్ కూడా చెప్పాలి. 9 గంటల 10 నిమిషాల 26 సెకండ్స్. బాగుంది, కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. మర్యాదగా డబ్బులు అడితే ఎవడని ఇస్తాడు ఈ లోకంలో? ఎంతకన్నా ఏముంటారు ఇందులో. తీసుకోండిరా, వీడితో ముందు పని జరిపించండి. పెద్ద ఆయన కదా, గంధపు చెక్కలు తీసుకోవాలి, మర్చిపోకుండా తీసుకోండి. ఆడేవాళ్ళకి చెప్పలేదండి. ఏంట్రా ఆడేవాళ్ళకి చెప్పేది? నువ్వు ఆడతావు కదా, మన గోపాలు ఆడతావు కదా, నేను ఆడతాను. మనం ఆడితే సరిపోతుంది కదా. మీరు నేను వస్తాను. మేము ఆపలేకపోయాం సార్, లోపలికి వచ్చారు సార్. సారీ సార్. Idiots. పొండ్రా. లే, త్వరగా బయలుదేరు. నా లే. క్లబ్ లో చాలా పనులున్నాయి. పెద్దబండి నేను తీసుకువెళ్తున్నాను. మీరు కూడా వెళ్ళడం లేదు. సెక్రటరీ వెళ్లి మాలేసి వస్తాడు. నాకు తెలియక అడుగుతాను, ఎంతమంది యజమానులు కార్మికుల ఇళ్ల చావులకు వెళ్తున్నారు చెప్పండి. అందుకనే మన ఫ్యాక్టరీలో స్ట్రైకులు గొడవలు ఎలాంటివి జరగవు. ఎందుకనుకున్నావు? యూనియన్ మీటింగ్స్ లో నేను కూడా కార్మికులతో కూర్చొని వడలు అవి తింటూ ఉంటాను. 4 మిషన్లు కొనిపడేస్తే 40 మంది పని చేస్తాయి. మిషన్ చేస్తుందా? మిషన్ నాకు తెలీదు. బరువులు చూపించే మిషన్ కూడా ₹1 వేస్తేనే మన బరువు ఎంతో చూపిస్తుంది. 30 రోజులు కష్టపడి పనిచేసి అయ్యగారు 1వ తారీఖున మీరు తీసుకునేది మీరు తీసుకొని మాకివ్వాల్సింది మాకు ఇస్తే చాలంటున్నారే నా కార్మికుల తమ్ముళ్ళు. ఎంత నమ్మకం నా మీద వాళ్ళకి. 1000 మిషన్లకి సమానం నా ఒక్క కార్మికుడు. వీడికి వ్యాధవ్యాసం ఎందుకు పేరు పెట్టారో తెలుసా? వీడిని కరడం కోసం నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. విషయం తెలిసి నేను ఆఫీస్ నుంచి బయలుదేరాను. మన ఫ్యాక్టరీలో ఒక వర్కర్ నమ్మకమైన వాడు షాక్ తగిలి చనిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే కబురు వచ్చిందే నీకు వీడు పుట్టాడని. చనిపోయిన వాడి తల ఒళ్ళో పెట్టుకుని వాళ్ళ అమ్మతో చెప్పాను, నీ కొడుకు ఎక్కడికి పోలేదమ్మా, నా కుటుంబంలో నా కొడుకుగా పుట్టాడమ్మా, వాడి పేరు వేద అని పెడతాను అని. తన కొడుకు చనిపోయినందుకు కాంపన్సేషన్ డబ్బు కూడా అడగని ఆ తల్లి నీ కొడుకు కోసం ఒక బంగారు గొలుసు తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే కరెన్సీతో చేయించిన ఎన్నో విషయాలను కర్టసీతో చేయించొచ్చాయి. అడ్డమైనవి మాట్లాడి నా టైం వేస్ట్ చేశారు. దుర్గా, రై తను ఇటు పెద్ద కారు తీసుకెళ్తుంది, నువ్వైనా నీ కారులో నన్ను డ్రాప్ చేయరా. నేను బయటికి వెళ్తున్నాను, నువ్వు చూస్తున్నావుగా. రే, నీ పేరు మార్చుకోరా. లేదు, నాకు నచ్చలేదు. ఒక వర్కర్ పేరు పెట్టుకుంటావు. రే అమ్మా తల్లి, నీ బండి 1 గంట సేపు నాకు ఇస్తావా? సారీ డాడీ, మీ పాత విషయాలు మర్చిపోయి మా నాన్న అన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకో. మాకైనా గౌరవం మిగులుతుంది. అమ్మా రత్న, నీకు రత్న అని పేరు ఎలా పెట్టాను తెలుసా? మన ఫ్యాక్టరీలో చెత్త క్లీన్ చేసి ఆయాకి ఒకసారి కలరా వచ్చి నేను వెళ్తాను. డబ్బున్న వాళ్ళకు ఉండాల్సిన పొగరంతా వీళ్ళకే ఉంది. వీళ్ళు బాగుపడతారా? దుర్గా దుర్గా, ఆగు ఆగు. రే బండి పోయినా పర్లేదు, పోయే దారిలో నన్ను దింపారే వెళ్ళండి రా ప్లీజ్. అసలు జాలీ లేదురా మీకెవరికి. ఏమండి, 4 మిషన్లు తీసుకుంటే 40 మంది పనిచేస్తుందని చెప్పావు కదా. 4 మిషన్లో 1 పాడైపోయింది, మిగిలిన 3 ఎక్కడా? నేను అర్జెంటుగా వెళ్ళాలి. డ్రైవర్ కా సైకిల్ ఇవ్వండి, వేరే బండి తీసుకురావాలి. ఏమండి, క్లబ్ లో జనరల్ బాడీ మీటింగ్ ఉంది 11 o'clockకి. ఒక కార్మికుడు బాడీ తీయాలి 10 గంటలకి. ఓ పని చేయి, చక్కగా నడుచుకుంటూ వెళ్ళు. కాస్ట్లీ చెప్పులేనా తీసి నెత్తిని పెట్టుకుని వెళ్ళు. ఏమండి, నేను వస్తాను. మీరేమీ క్లబ్ లోకి రానక్కర్లేదు, బయటే వదిలేయండి, నేనే నడిచి వెళ్తాను. ఇలా చూడు, నా బండెక్కిన తర్వాత మాట్లాడకుండా కూర్చోవాలి, లేదంటే కిందకి తోసేసి వెళ్ళిపోతాను. ఏమిటండి ఇటు తీసుకొస్తున్నారు? నీ జీవితంలో చేయబోయే మొదటి మంచి పని ఇదే, మాట్లాడకుండా రా. మధు, అలా చూడు, అమ్మగారు కూడా వచ్చారు. ఏడవకండి అయ్యా, ఏడవకండి. ఆయన జీవితం మొత్తం మన కోసం ఎంతో సేవ చేశారు. ఇప్పటికైనా ఆయనకు విశ్రాంతి దొరికింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకోండి. అయ్యగారు వచ్చింది కూడా గొప్ప కాదమ్మా. మా కోసం ఈ గుడిసెకు మీరు వచ్చినందుకు. రండి తినండి అనే పరిస్థితిలో కూడా లేవు. ఇక జరగాల్సిన పనులు చూడండి, వెళ్ళు. 2 నిమిషాల తర్వాత వాళ్ళ నాన్నని శాశ్వతంగా చూడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వచ్చావని వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో చూసావా? పెళ్లింటికి వచ్చినట్టుగా నిన్ను పలకరిస్తున్నారు. మెషిన్ అంట, మెషిన్. నేను వెళ్ళాలి.
ముందు ఆయన్ని పంపించిన తర్వాత నిన్ను పంపిస్తాను. నీ చేత్తో ఏ రోజు మొగుడికి భోజనం పెట్టింది లేదు. వాళ్ళు బాగుండాలని కోరుకొని నీ చేత్తో ఆయన నోట్లో ఈ బియ్యం పొయ్యి వెళ్ళు. నన్ను కొట్టిస్తావా పారు? ఇప్పుడు చూడు. ఇప్పుడు నేను చేసే పనికి ఫఫూని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడుస్తావు. గుళ్ళంతా రెడీగా? పవర్ఫుల్ మత్తు మందు జాగ్రత్త. మళ్ళీ ఇలా ఎత్తుకుపోయే ప్లాను వర్కౌట్ అవుతుందంటావా? రే, ఫఫు పారుకు తాళి కట్టే వరకు మౌంట్ తెలియకుండా చూసుకుంటే చాలు. కట్టిన తర్వాత మౌంట్ తాళిని తెంపేయగలడా ఏంటి? ఒకవేళ ఇంకా పెళ్లి చేయాలంటే వీని చంపిన తర్వాత చేయగలడు. సరే సరే, ముందు వెళ్ళండి. వెళ్ళి పెళ్లి పనులు కానివ్వండి. మళ్ళీ నీ మనసు బంగారం. అయ్యో, దద్దమ్మ ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. నేను ఫఫుని తీసుకుని గుడికొచ్చేస్తాను. మీరు పారం తీసుకురండి. వెన్నెల బాగుంది కదా? వెళ్ళరా వెళ్ళు. పారు, ఏంట్రా చూస్తున్నావు? నీ మొహానికి కర్చీఫ్ ఒకటి, బట్టలు తీ. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా దించండి. రండి. ఇలా చూడు, స్ట్రాంగ్ గా 3 లీటర్ టీ ఇవ్వు. ఇదంతా నా కోసం. మీకు కావాలంటే చెప్పుకోండి. త్వరగా తాగండి. పెళ్లి ఏర్పాట్లన్నీ మళ్ళీ సిద్ధం చేస్తుంటాడు. తాగండి. మనం లేటుగా వెళ్తే సమస్యలు ఎదుర్కోవాలి. నువ్వు త్వరగా టీ ఇవ్వవయ్యా. ఏంటక్కయో ఏంటి? ఇందులో పడుకొని ఉన్నావేంటి? అదొక వ్రతం. ఎలాంటి వ్రతమో? మాఘమాసంలో మొదటి 10 రోజులు ఇలా దీన్ని ఒంటి చుట్టూ చుట్టుకుని ముగ్గురు తల మీద పెట్టుకొని తిరిగితే పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్ళవుతుందట. నిజంగానా? నేనెందుకు అబద్ధం చెప్తాను? నీకు కలిపే చెప్తున్నాను. కావాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడుగు. నువ్వు బయటికి రండి, లోపలికి వెళ్తానే. ఆశ చూడు. నా బంగారం కాదు. సరే, ఈ రోజు మాత్రం సరే. త్వరగా త్వరగా కానివ్వండి. ముహూర్త సమయం వచ్చేసింది. నేను ఇంకా 2 పెళ్లిళ్ళకి వెళ్ళాలండి. స్టాప్. ఆగు. ఏమిటి ఎత్తుకెళ్తున్నారు? పొట్లకాయ సార్. ముగ్గురు ఎత్తుకెళ్లేంత పెద్ద పొట్లకాయ దొరికింది. అవును సార్, అవును సార్. చెక్ చెయ్. ఎన్ని కిలోలు? 9. కరెక్ట్ గానే ఉంది సార్. సరే వెళ్ళండి. ఏంట్రా ఎంత బరువు ఉంది? చాలా బరువు ఉందిరా. అవును, టీ తాగాం కదా, అందుకే అనుకుంటా. వచ్చింది వచ్చింది, అమ్మాయి వచ్చేసింది. రండ్రా, త్వరగా రండి. పంతులు, అమ్మాయి వచ్చేసింది. ఏమిటయ్యా శవాన్ని తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నారు? ఒరే చూసావరా అమ్మాయిని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చాము. మా పద్ధతులు ఇలాగే ఉంటాయి. మంత్రాలు చెప్పేయండి. తాళి కట్టేటప్పుడు అమ్మాయిని చూపిస్తా. ఫియా పైన పర్వాలేదు, అలాగే ఫాళి కట్టేస్తాను. ఆగరా, మెడ బయటికి తీస్తాను. వారు ఏంటండి ఈ కొత్త ఆచారం? అదాడికి పోయే కాలం. ఒరే, టైం అయిపోయిందిరా, త్వరగా కట్టరా. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఐ డోంట్ అండర్స్టాండ్. త్వరగా కట్టరా. ఫాళి స్లోలీ ఫాళి స్లోలీ. ఫాళి. ఏయ్ ఆగరా. వారా.
చూసారా ప్రెసిడెంట్ తాడికట్టేసి ఆడుతున్నాడు. నచ్చదవా నీకు పెళ్లి కూడానా? ఏరా నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోరా అంటే నువ్వు దగ్గరుండి ఆడికి పెళ్లి చేయిస్తావా? పోరా, నీకు పెళ్లి అయ్యేంత వరకు అన్ని ఈ రూమ్ లోనే. రే నీకు భోజనం అంతా ఈ సందులోంచి వస్తుంది, స్నానం కూడా లోపలే. మీరు అలా చేయడం పప్పు. వాడి జీవితం వాడిష్టం. ఏంట్రా వాడి జీవితం? ఈసారి ఏదైనా మాట్లాడామంటే నోట్లో కొరకంచు పెడతాను. ఇప్పుడు తాయే రావడం లేదు, అప్పుడు అసలు ఏమీ రావు, గాలే వస్తుంది. అరే వేదా మేరా దోస్త్, ఇలా బట్టలు లేకుండా ఎందుకు బొమ్మ గీయటం, ఎందుకు దెబ్బలు తినటం చెప్పు? అవును, నువ్వు ఎవరి చేతిలో దెబ్బలు తిన్నావు? చేత్తో కాదు, కాళ్ళతో. ఎన్ని రోజులని కుక్కలో పిల్లలు నగ్న చిత్రాలు గీసుకుంటామని ఆవును బొమ్మ గీద్దామని వెళ్ళాను. ఆవు కూడా సిగ్గంత అవసరమా? అలా దాచుకోవద్దు, నువ్వు ఆవో ఎద్దా ఎవరికి తెలియదని లైట్ గా దాన్ని ఒక గిల్లు గిల్లాను. నిన్ను చూడు, గోపుకి ఈమనిపోయింది. పాలు పితికేవాడు పొదుగును పట్టుకు వేలాడతాడు, వాడిని మాత్రం ఏం చేయదు. దానికి అసలు టేస్ట్ లేదు. అరే వేదు, నువ్వు పాపం రా. అరే వేదు, మన బ్యూటీ పార్లర్కి చాలా రోజులు ఒక అమ్మాయి పని కోసం వస్తుంది కదా, మోడర్న్ గర్ల్. నేను ఎలాగైనా ఆమెతో మాట్లాడి సెటప్ చేస్తాను. నువ్వు బుధవారం పొద్దున్నే రా, ఎలాగైనా పని పూర్తి చేద్దాం, ఇక్కడే పూర్తి చేద్దాం. కాదేర్, నువ్వు దేవుడివి. నిన్ను నగ్నంగా నించోబెట్టి గుడి కట్టాలి. ఆజా ఆజా ఫంక్షన్ కాజా. ఏదో వచ్చిన హిందీ మాట్లాడుతున్నా, తప్పుగా అనుకోకండి. ఏమయ్యా ఏజెంట్, వచ్చిన దొరలందరూ ఏమంటున్నారు? మీరు దూరం మీదకి ఎక్కి అలా గెంతడం చాలా బాగుంది అంటున్నారు. అలాగా? కానీ చేసుకుంటున్నాడయ్యా. అదంతా నాకు తెలియదు, వచ్చిన దాని ఎలాగో వచ్చావు. ఈ పెళ్లి చూసేసి వెళ్ళు. ఏంటి మళ్ళీగా ఊరెళ్ళి మీ నాన్న తీసుకురారా. అయ్యో కొడుతున్నాడు, చంపేస్తున్నాడు. మీరు దిగులు పడకండి స్వామి, వీడిని పంపించి వాళ్ళ నాన్నని తీసుకురమ్మంటాను. శాంతించండి స్వామి, శాంతించండి. చాలు చాలు. See you, Daddy. సరే, Have a nice అలాగే. day. Thank you. వీడిని మాత్రం Happy returns, Daddy. థ్యాంక్ యూ అక్కడ అమ్మా. చూడండి. ఎవరిని? ఓన్లీ నువ్వన్నా పెట్టావు. ఓ, నువ్వు ఎప్పుడు మానేసావు కదా. ఈ రోజు అందరికి లీవ్ ఇచ్చి మీ ఇష్ట ప్రకారం అందరినీ బయటికి పంపించాను, ఓకేనా? ఎటువంటి సమస్య లేకుండా నువ్వు నేను హాయిగా ఆనందంగా ఇంట్లో ఆడుకోవాలని అందరినీ బయటికి వెళ్ళమని చెప్పాను. సరే, ముందు గుడికి వెళ్ళరా, టైం అవుతోంది. సరే, ఈ రోజు మీకేం కావాలి? ఈ రోజు మన పెళ్లి రోజు కదా, నోటి రుచిగా మంచి పాయసం చెయ్యి. ఈ రోజుతో మనకి పెళ్ళై 25 నాకు ఏళ్ళు నిన్న అవుతుంది. అయినట్టుగా ఉంది. అందువల్ల మిమ్మల్ని నిల్చోబెట్టి చీకటి పడ్డ తర్వాత ఉమ్, మన బెడ్రూమ్ లో, సిగ్గేస్తుంది. బాత్రూమ్ లో, అయ్యో ఎవరైనా చూస్తారు. మేడ మీద, మెట్ల మీద మిమ్మల్ని రకరకాల ఫోజుల్లో ఫోటో తీస్తాను. ఫోటో. ఫోటో. దీనికైతే వెళ్ళొప్పు. సరే, వెళ్ళిన టైం అయిపోతుంది. బాయ్ బాయ్, టాటా. ఈ విధంగా నటించి మోసం చేయాల్సి వచ్చింది. వచ్చేస్తున్నా. ఈ టైంలో ఎవరా ఫోను? హలో, ఎవరు? దుర్గానా? దుర్గా బాయిలో పడిపోయింది. నేనెవరా? టిప్పు సుల్తాన్ని. బయటపడ్డాం. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. జైల్లో నుంచి బయటపడినట్టుకుందాం బాబు. ఎంజాయ్. అయ్యయ్యో, దొరికిపోయానే. అప్పుడే వచ్చేసింది ఏమిటి? అయ్యో, అమ్మో. ఏమండి? ఏమండి? ఎవరా? ప్లాన్ చేసి ఉపయోగం లేకుండా పోయింది. ఏమండి? ఏమిటండి ఈ వేషం? అయ్యో, ఏమని చెప్పంటావు నీకు? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు బయటకు ఎందుకు వచ్చారు? అన్ని ఒకేసారి అడిగితే ఎలా చెప్తాను చెప్పు? ఆలోచించుకుని కదా చెప్పాలి. అవును, దేవుడికి దండం పెట్టుకున్నాను, గుడికి వెళ్ళావు కదా, దేవుడు లేడా, ఊరికి వెళ్ళిపోయాడా? పూజారిని తేలుకుట్టింది. అంతా నా తలరాత. ఈ టైంకి వాడికి తేలుకుంటాలా? ఆ విషయం వదిలేండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ విషయం చెప్పండి. చెప్తానమ్మా. సమయానికి ఏ కథ గుర్తు రావటం లేదా, ఏం చెప్పాలి నీకు? అవును, చంద్రలేఖ సినిమా చూసావు నువ్వు? అయితే అది చెప్పలేను. చెప్తా ఆలోచించుకొని. ఒక ఊర్లో ఏం జరిగిందంటే. ఏమిటి? మీ అక్కయ్య కొడుకు మన ఆస్తిలో వాటా అడుగుతున్నాడా? అందుకని మీరు సన్యాసుల్లో కలవబోతున్నారా? నేను నమ్మలేకపోతున్నాను. నేను మాత్రం నమ్మాను ఏమిటి? ఏదో తోచింది చెప్పేశాను అంతే. వాడు అడిగాడని అలా చెప్పాను అంటున్నాను అంతే, ఇంకేముంది? మీకు అక్కయ్య ఆశ్చర్యంగా ఉంది. ఉంది, నాకు అక్క ఉంది, నాలాగే ఉంటుంది. కాకపోతే తనకు మీసాలు ఉండవు అంతే. తనకి ఆశ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఆ రోజుల్లో నేను వ్యాపారం చేద్దాం అనుకున్నప్పుడు మా అక్క నగలు తాకట్టు పెట్టి నాకు 300 రూపాయలు ఇచ్చింది. ఆ డబ్బులతోటి నేను సైకిళ్ల వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఆ 3,000 30,000 అయింది, 30 లక్షలైంది. కానీ ఒక్కరోజు కూడా మా అక్క నా డబ్బులు తిరిగి మనం అడగలేదు. ఒక రోజు ఏమైందో తెలియదు కానీ, ఒరే, డబ్బు రాకముందు అందరూ బాగుంటారు, డబ్బు వచ్చిన తర్వాత అందరూ మారిపోతారు అంది. నాకు రోషం పొడుచుకొచ్చింది అనుకో. అప్పుడు ఉండేది వచ్చింది, ఇప్పుడు లేదనుకో, ఏం చేద్దాం చెప్పు? అంతే, స్టాంప్ పేపర్ తీశాను. నేను సంపాదించిన డబ్బులో సగం వరకు అక్కకి వాళ్ళ వారసులకు వస్తుందని చెప్పి రాశాను. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు? ఎన్నేళ్ళు ఈ విషయం గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మిగిలిన సగం నీ పేరు మీద రాద్దాం ఉన్నాను, కానీ మీ నాన్న ఆస్తి కూడా వస్తుంది కదా, అందుకే నాగారన్నమాట. మీ నాన్నకి ఎంత అప్పు ఉందో తెలియదు కదా, అందుకే. ఆ సంగతి అలా ఉంచండి. మీరు వెళ్ళిపోతే
భాగం అడిగేవాళ్ళు రాకుండా ఇప్పుడు పోతారా? దాకా నమ్మేసింది, పర్వాలేదు. ఇక జాగ్రత్తగా అయినమ్మా, మన పెళ్లికి కూడా రాని మన అక్క ఇప్పుడు డబ్బు కోసం వాళ్ళ అబ్బాయిని పంపిస్తుందంటే ఏమిటి అర్థం? అందుకే నేను దాక్కోవాలనుకుంటున్నాను, అంటే సన్యాసం పుచ్చుకుంటాను. వాడు వస్తాడు, మీరెవరు వాడికి తెలియదు, వాడికి భోజనం పెట్టి గౌరవంగా మాట్లాడద్దు, ఎలాగో బెదిరించి వెళ్ళగొట్టండి. ఇంతగానో నేను చెప్పలేనురా, వెళ్ళరానా మరి? నాకు దిగులుగా నాకు ఉంది. కూడా చాలా దిగులుగా ఉంది. అవును, నీకెందుకు మా దిగులు? మీరు ఎక్కడికి వెళ్తారు? నేను ఎక్కడికి అడగకుండా అక్కడికి వెళ్ళి పడుకుంటాను కదా. మీరు ఎక్కడికో వెనుకో మన గెస్ట్ హౌస్ లోనే ఆస్తి ఉండదు కోసం కదా? వచ్చేవాడికి గెస్ట్ హౌస్ కనిపెట్టడానికి ఎంతసేపు పడుతుంది? సరే, అడ్డమైనవి 5 తిరగండి. మిరపకాయ బజ్జీలు మాత్రమే ఆ? తినను, తప్పు. డైలీ ఫోన్ చేయండి. ఫోన్ ఉండే చోటే మీరుండండి. పబ్లిక్ బూత్ లోనే పడుకుంటాగా. ఆ? మీరు లేకుండా ఉండాలంటే దిగులుగా నాకు మాత్రం ఉంది. నేను నిలబెట్టడానికి మనసు వస్తుందమ్మా. ఉంటుందా చెప్పు? ఇలా మాట్లాడేవాడు నేను వెళ్ళలేని చెప్తున్నా. సరే సరే, ఇదిగో సరే, వెళ్ళండి. నీకోసం వెళ్తానులే. మ్, గంట కొడుతుంది, మంచి శకరం. నువ్వు వెళ్ళి ఫోన్ మాట్లాడిపో, వెళ్ళు. మ్. హలో, దుర్గా హియో. ఏమిటి, నేను బావిలో దూకానా? ఎవరు చెప్పారు? నేను కాదు, వస్తానమ్మా. అనాథంటేనే మీరు ఆదరిస్తారని ఇన్నాళ్ళు అబద్ధం చెప్పాను. పట్నంలో చదువుకోవడానికి నాన్న ఒప్పుకోలేదు. పట్నం వాళ్ళ గురించి ఎప్పుడూ తక్కువగానే మాట్లాడుతుంటారు. నేను వెళ్లి విషయం చెప్పి ఆయన పంపిస్తాను. ఆయన పారును చూసి ఓకే అన్నారంటే వెంటనే ముహూర్తం పెట్టండి. వస్తానండి. వస్తానండి. ఏరా నీకు బుద్ధి ఉందరా? చెప్పిన వాడు ఎలాగో చెప్పావు, వేరే మంచి అబద్ధం చెప్పచ్చు కదా. మీ అక్క కొడుకని చెప్పి నేను ఎవరిని మీ ఇంటికి తీసుకురాను రా. ఒరే, నేను ఎవరినైనా మీ ఇంటికి పంపాను అనుకో, వాడు మొత్తం నీ ఆస్తి అంతా కొల్లగొట్టుకుపోతే రే, నేనేదో నా ఇంటి సమస్యలాగా లపలపమని కొట్టుకుంటున్నాను, నువ్వేమిటి ఆడుకుంటున్నావు? నువ్వు ఉన్నావన్న ధైర్యంతో అబద్ధాలని చెప్పాను మోహన. ఆ, అవును, నీకు కొడుకున్నారు కదా, మాట్లాడుకున్నా వాడు పంపించేయి. ఆ, ఒరే దుర్మార్గుడా, ఆల్రెడీ వాడు పని పాట లేకుండా తిరుగుతున్నాడు రా. వాడిని కనుక మీ ఇంటికి పంపాను అనుకో, నీ ఆస్తి మొత్తం నిజంగానే కొల్లగొట్టుకుపోతాడు. అప్పుడు నువ్వు కూడా నీ ఇంటికి వెళ్ళలేవు, గుర్తుంచుకో. ఒరే, దీనికి నా పెళ్ళం ఒప్పుకోదురా. పెళ్ళానికి ఇంత భయపడుతున్నావా? థు, సిగ్గుగా లేదు. థు, థు, థు. థు, 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 థు. ఇది నువ్వు చెప్తున్నావా? సరే, ఓ పని చేయి, నువ్వు ఎక్కడ నిలబడవు, నేను ఒక మనిషిని ఏర్పాటు చేసి వస్తాను. వెళ్ళిరానా? వెళ్ళొస్తా. టాటా. టాటా. రే, లేని నాన్నని ఎలా తీసుకొస్తారా? మీరే మౌంట్కు తెలియకుండా ఎవరినో ఒకరిని సెట్ చేసి దయచేసి నన్ను కాపాడండ్రా. ఏంటి మీ నాన్నలాగా? ఆ, ఆలోపు నేనేదైనా దొంగల పని పట్టుకుని ఎక్కడికైనా పారిపోతాను. సరే, నువ్వు గుళ్ళో ఉండు. ఏ ఫైనా ఒక నాన్నని ఏర్పాటు చేసి మేము తీసుకొస్తాం. నా సమస్యలన్నీ నీకు తెలుసు కదా దేవుడా. నువ్వు నిజమైన దేవుడివి అయితే నేను వెతుకుతున్న అబ్బాయిని నాకు చూపించు. గణేశ, నువ్వు నిజంగా శక్తివంతుడు అయితే నేను ఊహించినట్టు ఒక మనిషిని నా కళ్ళ ముందుంచు. ఓకే ఎనఫ్. ఓపెన్ యువర్ ఐస్ అండ్ టేక్ ఆర్తి. మోహన్ పంపించిన అబ్బాయివేగా? పప్పు మనిషిగా మీరు? అదంతా నాకు తెలియదు. మోహన్ పంపించిన అబ్బాయి నువ్వే కదా? మోహనా? మోహన్ పంపించలేదా నిన్ను? అయితే నేను వెతుకుతున్న అబ్బాయి నువ్వు కదనమాట. సారీ, నేను కూడా పొరపాటు చేశాను. సారీ. సారీ సారీ. నువ్వెందుకు మనిషిని వెతుకుతున్నావు? మీరెందుకు వెతుకుతున్నారు? నువ్వెందుకు వెతుకుతున్నావు చెప్పు. నేను మనిషిని వెతకలేదు, నాన్నను వెతుకుతున్నాను. నాన్న? మరి అమ్మగారికి వయసు ఎంత? అబ్బా, నటించడానికి నాన్న కావాలని వెతుకుతున్నాను సార్. నటించడానికి నాన్న? ఏ నాటకం కంపెనీ? సర్వర్ కంపెనీ. సర్వర్ కంపెనీ ఎందుకు నటించాలయ్యా? తలరాత. నాటకం పేరా? సరే గాని మీరెందుకు అబ్బాయిని వెతుకుతున్నారు? మీ వైఫ్ వచ్చిందా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? మీ వైఫ్ పిల్లలు కనలేదా అని అడుగుతున్నాను సార్. దానికి ఎందుకు భయపడుతున్నారు? భయం లాంటిది ఏం లేదు బాబు, రెస్పెక్ట్ అంతే. నాకు తెలుసు, భయమే. కాదు భయం లేదు. భయమే. ఊరుకోవయ్యా. ఏంటి నువ్వు? నా పిల్లలు నేను అలాగే భయపడతాను, నీకెందుకు పోవాయా? అయ్యో, వీడెందుకు ఈ సమయంలో ఎక్కడికి వచ్చాడు? ఫ్యాక్టరీ ఏదైనా సమస్య ఏమిటి పాడు? బాబు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కాసేపు మాట్లాడకుండా అటువైపు తిరిగినాడు బాబు. గోవిందా గోవిందా. ఈ నాయకుడి గుడికి వచ్చి గోవిందా గోవిందా అంటాడేమిటి? అయ్యో, ఏంటి కృష్ణ గారు, మీరు ఈ సొసైటీలో ఎంత పెద్ద మనిషి, మీరు ఇలా నేల మీద దొర్లుతున్నారే. లేవండి సార్, లేవండి సార్. లేస్తే ఎట్లయ్యా? మొక్కుబడయ్యా, మొక్కుబడి తీర్చుకుంటున్నాను. అంగ ప్రదక్షిణాలు అవన్నమాట. ఏం చెప్పమంటావయ్యా, మా ఆవిడికి పిచ్చెక్కింది. శ్రీకాకుళం దాకా దొల్లుకుంటూ వస్తాడని మొక్కుకున్నానయ్యా, అది సంగతి. అయ్య బాబాయ్, ఈ విషయం నాకు ముందే తెలుసుంటే ఫోటో తీసి న్యూస్ పేపర్లలో వేసుంటాను. ఇదిగో ఇలా ఫోటో తీస్తే బాగోదయ్యా. ఏమండి, మీరు ఏ రూట్ లో వెళ్తున్నారు? ఏం సరైన రూట్ లోనే పోతాను. హైవేలో రాకండి, అలాగే. ఇప్పుడే సరే. కొత్తగా తార్ రోడ్డు వేశారట.
నన్ను వెళ్లి మనుషుల్ని రప్పించే ఏర్పాట్లన్నీ చెయ్యమంటారా? అంగ ప్రదర్శన చేస్తుంటే లేచి ఎలా మాట్లాడతానయ్యా? స్టేజ్ మీకు తగ్గట్టు కట్టమంటాను. మీరు దొర్లుకుంటూ వెళ్లి మాట్లాడేసి మళ్ళీ దొర్లుకుంటూ కిందకి రావచ్చు. అంత అవసరం అంటావా? భోజనం ఏర్పాటు చేయమంటారా? బాగా తిన్న తర్వాత మళ్ళీ దొరలేనయ్యా. పోనీ ఒక పని చేయమను, పళ్ళెంలో పాలు పోయమను, నాకేస్తాను. సరేనా? సరే. సరే, నువ్వు తప్పుకో, నేను దొరలాలి. అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, ఏంటది? నువ్వు పొరపాటున మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో ఈ విషయం మాత్రం చెప్పు. చెప్పను. ఎందుకంటే తనకి ఏ వ్యాధానికి చెప్పాను గుర్తుంది కదా, అదనమాట విషయం. నేను రక్కిందంటే నేనేం చేయలేను. అందుకని నన్ను చూసినట్టు నువ్వు చెప్పకు. అర్థమైందా? బయలుదేరనా? గోవిందు. ఏమండి? ఏంటయ్యా? మీరు పైకి లేవరు కదా? లేచానంటే మొక్కుబడి తీరదు కదయ్యా. నిజంగా పైకి లేవరు కదా? కుదరదయ్యా. దీన్ని చూసారా? ఇలా చూడు, నేను లేవలేను, దూకలేను. ఇప్పుడు నన్ను టెంప్ట్ చేయొద్దు. దీన్ని చూడండి. చంపేస్తాను. నోరు మూసి వెళ్ళవయ్యా. వెళ్ళమన్నాను కదా, వెళ్ళవయ్యా అంటున్నానా? దుర్మార్గుడు ఈ టైంలో ఆశ చూపించి వెళ్ళాడే. కనీసం కల్లోనైనా మీలాంటి జీవితం రాదా అని తప్పిస్తున్నాను నేను. మీరేంటంటే డబ్బుంటే జీవితంలో అన్ని అనుభవించవచ్చు అనుకుంటున్నావు కదా, నేను నీకు మంచి అవకాశం ఇస్తాను. మా ఇంటికి వెళ్ళు, నా అక్క కొడుగ్గా వెళ్ళు, అలుపు వచ్చే వరకు అక్కడే ఉండు. ఓకే? మరి మీ సంగతి? నేను ఇలాగే సరదాగా ఊరంపడి తిరుగుతూ. భలేవార్లే. నేను మీ ఇంటికి వెళ్ళాలంటే మీరు నా ఇంటికి మా నాన్నగా వెళ్ళి నిన్ను చేసుకోమంటున్న అమ్మాయి నీకు నచ్చలేదని చెప్పాలి, అంతే కదా? కరెక్ట్ గా చెప్పాను. ఎవరో కొబ్బరికాయ కొట్టారు. ఇప్పుడే వస్తానుండు. అమ్మాయి పొట్టనందరూ నివేదాలు. ఇది తింటే ఒక పూట గడిచిపోతుంది. కింద పడిన కొబ్బరికాయ తినాలన్నది కూడా ఒక ఆశనా? అడుక్కునేవాడి దగ్గర గీరుకొని తినాలని నీకాశ? ఇలా చూడు బాబు, నాకు చిన్న వయసు నుండి మనసులో ఎన్నో ఆశలు ఉండిపోయాయి. నాకు ఎంచక్కా మట్టరికి మీద కూర్చోవాలని ఉంటుంది. మీరు ఎంత గింజుకున్నా మా ఇంట్లో సిమెంట్ చెట్లు ఇంత సజ్జనం పెట్టుకుని ఉప్పు చేప నేను రోజు తినేది అదేగా. తమ్ముడు, నేను గాలి పటాలు ఎగరేయాలి, ఒంగుళ్ళు దూకుళ్ళు ఆటలు ఆడాలి, కబడ్డీలు ఆడాలి, బిల్లంగోళ్ళు ఆడాలి. సైకిల్ రిమ్ముందా మీ ఇంట్లో? దీనికోసం ఒక పెద్ద గుంపే ఉన్నాయి. నాకు ఇంకా సంతోషమే కదా. దోమ పాడుతూ కుడుతుంది, ఆ నొప్పికి మీరు ఆడుతూ ఆ ఏడవచ్చు. దోమలు వాటి గురించి నేను పేపర్లోనే చదువుతూ ఉంటానయ్యా. ఆహా, లక్ష్మీ చారు, పచ్చిమిరకాయ, రాత్రిపూట కావాల్సిన దోమలు, ఆల్ ఇన్ వన్. ఇప్పుడు ఏం చేద్దామంటే, నువ్వు ఈ దిశగా వెళ్ళు, నేను ఈ దిశగా వెళ్తాను. ఓకే? మళ్ళీ మళ్ళీ ఎక్కడ పోయాడో తెలియడం లేదు. మళ్ళీ ఏమిట్రా, నాన్న ఇలా సమస్యలో ఇరుక్కొని బయటికి వెళ్లిపోయారని మీకు బాధుందా? ఆయన మిమ్మల్ని బాగా మోసం చేసి వెళ్ళిపోయారు మమ్మీ. చచా, అలా మాట్లాడుకో. వచ్చేవాడిని ఎలా మేనేజ్ చేయాలి? ఆగ్రా ఇడియట్, ఎవరింటి డ్రైవర్ నువ్వు? ఇలా బనియన్ లుంగితో మార్కెట్ వెళ్తే చూసేవాళ్ళు మా గురించి ఏమనుకుంటారు? క్షమించండి అమ్మా, టిప్ టాప్ గా కారులో దిగితే కూరగాయలు ధర ఎక్కువ చెప్తున్నారు, చెయ్యి పెట్టనివ్వట్లేదు. ఇలా పేదవాడిగా వెళితేనే ధర తగ్గిస్తున్నారు, కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. నేను మాత్రమేనా? ధనవంతులు చాలా మంది ఇలాంటి వేషంలోనే వెళ్లి పనులు సాధించుకుంటున్నారు. కరెక్ట్ గా చెప్పావు, బాగా ఇరుక్కుపోయావు. ఓ నాయను, నేను పిల్ల పాపలు గలవాడిని, దయచేసి నన్ను ఏమీ చేయకండి అమ్మా. నీకు జీతం 50 రూపాయలు పెంచుతున్నాను. కాల్ ఆల్ ద బట్లర్స్ అండ్ డ్రైవర్స్. అమ్మా, ఏమైంది నీకు? వచ్చేవాడు మన మీద అసూయతోనేగా డబ్బు అడుగుతున్నాడు. అతను మనల్ని చూసి జాలిపడి డబ్బు ఇచ్చి వెళ్లేలా చేస్తాను. మీ అందరికి 10 రోజులు లీవ్ ఇస్తున్నాను. ఉన్న కార్లన్నీ తీసుకొని వెళ్ళండి, సామాన్లన్నీ ఒక రూమ్ లో పెట్టి తాళం వేయండి. ఏమిటి, అర్థమైందా? ఇక్కడ ఉండాల్సినవి చిరిగిపోయిన బట్టలు, నులక మంచం, పాత కుండలు. మీరిద్దరూ ఒక జత కద్దరు బట్టలు కొనుక్కొని వేసుకోండి. నో పార్టీస్, నో విజిటర్స్. వచ్చేవాడి ముందు మనం తినాల్సిన భోజనం సద్దన్నంలో ఉల్లిపాయ నంచుకొని తినాలి. వచ్చేవాడిదంతా నమ్ముతాడాక? వాడు అడిగితే ఏం చెప్తాం? ఇల్లు తాకట్టులో ఉంది, ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది, నగలు మార్వాడి కొట్లో ఉన్నాయి. మీ మామయ్య సన్యాసుల్లో కలిసిపోయారు. డబ్బివ్వాలన్న ఆశ మాకుంది, కానీ మా పరిస్థితి చూశాక కూడా డబ్బు అడిగావంటే నువ్వొక పిచ్చాడివి. దట్స్ ఆల్. ఆగండి. ఆ మల్లిగాడి బాబుకు మనం ఇచ్చే స్వాగతం చూసి వాళ్ళిద్దరూ అదిరిపోవాలి. మౌంటు, ఆ ఇవన్నీ అద్దె బట్టలు, కనీసం ఒక్కరికైనా సరిపోయాయా చూడండి. ఏ ఎదవకి కూడా నడుమే సరిగ్గా లేదు. ఎన్నాళ్ళు ఈ చిత్రహింసలు? పట్నంలో మనకి బాగా పలుకుబడి ఉందని నిరూపించుకోవడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ. 5 స్టార్ హోటల్లో ఉండే బట్టలందరూ ఇక్కడికి రావాలి. వంకాయలో నేలే కనిపించకూడదు, కంబళి వేసి మూసేయ్. వచ్చేవాడైనా కొరి పెడతాడేమో చూద్దాం. అరే ఎందుకయ్యా ఏడుస్తావు? కావాలంటే చూడు, నువ్వు ఒకసారి చచ్చావే అనుకో, ఈ ఊళ్ళో ఉండే వాళ్ళందరూ కూడా టీ షర్టుతో తిరుగుతారు. తెల్ల దొరసాన్లానే ఉంది డ్రెస్. ఫారు అందమైపోయింది. నానా, మళ్ళీ వాళ్ళ నాన్నకి నేను నచ్చకపోతే ఈ పెళ్ళి ఆపేస్తారు కదా?
నచ్చకపోతే వదిలేస్తానా? వాడికి నచ్చితే నాతో సంబంధం కలుపుకుంటాడు, లేదంటే ఆడికి ఇక్కడే సమాధి కట్టేస్తాను. అయ్యయ్యో, ఈ కృష్ణగిరి గారు ఎవరినైనా తన అక్క కొడుకులాగా పంపించమని చెప్పి నేను తీసుకొచ్చేలాగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడే. వీడితో పెద్ద గందరగోళం అయిపోయిందే. సార్, సార్. అయ్యయ్యో, ఒక్కడిని రమ్మంటే డజన్ మంది వస్తున్నారే. ఓ దుర్మార్గులారా. ఏమిటి రాజ్యం? ఇంట్లో మీ ఆయన ఉన్నారా? ఉన్నారు. ఎందుకు అడుగుతున్నావు? వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొడితే దాన్ని మీ ఆయన వచ్చి ఏరుకున్నారే. వాట్ నాన్సెన్స్! ఆయన ఎందుకు అవన్నీ ఏరుకుంటారు? ఆయన మేడ మీద రెస్ట్ తీసుకుంటున్నారు. ఫోన్ పెట్టే. స్కూల్ డ్రామాస్ లో నేను విలన్ యాక్ట్ చేసి ఇవ్వండి సార్. లోపల పంపబోతే కొడతాడేమో. సరే, నేను నందగోపాల్ కదా రమ్మన్నాను. ఉండండి. నేను చెప్పినట్టుగా నందగోపాల్ నటించకపోతే అతని తమ్ముడు చెప్పి మీలో ఎవరో ఒక నేనే లోపల పంపుతాను. సరే, ఉండు. నేను చెప్పేది జ్ఞాపకం ఉంచుకోండి. అతను ఎలా భయపెట్టినా సరే మీరు భయపెట్టకూడదు. వెళ్ళండి. బాగా జ్ఞాపకం ఉంచుకో. నువ్వు వాళ్ళ అక్క కొడుకు. నువ్వు లోపలికి వచ్చి ఎక్కడ మా మావయ్య అని ఇదే మాటని తిప్పి అడుతుప్పి ఇడుతుప్పి నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. అర్థమైందా? ఏంటి రా. ఏడోకమ్మా, ఇంకా కొద్ది రోజులే. రే వేదం, నువ్వు కూడా దండం పెట్టుకో. దండం పెట్టుకున్నానమ్మా. అన్నీ సక్రమంగా జరిగితే అందరం కలిసి తిరుపతికి నడిచి వెళ్లి నీకు గుండు చేస్తానని మొక్కుకున్నారా. అలాగే కొట్టించు, ఇంకా జుట్టు బాగా పెరుగుతుంది. మమ్మీ, డాడీ గురించి నెక్స్ట్ ఎవరు చెప్తారో. ఎవరు ఫోన్ చేస్తున్నారు? కృష్ణగిరిని కలవడం కుదరదు. ఆయన మేడ మీద రెస్ట్ తీసుకుంటున్నారు. దుర్గా, నేనే కృష్ణగిరిని మాట్లాడుతున్నా. నా పేరు చెప్పి ఎవడన్నా ఇంట్లో దిరాడా ఏమిటి? ఏమండి, మీరా? మీరింకా ఊరికి వెళ్లేదా? లేదు, రైల్వే స్టేషన్ మాట్లాడుతున్నా. చిక్కు వినపడుతోందా? నేను హౌరా ఎక్స్ప్రెస్ లో వెళ్తున్నా ముంబైకి. హౌరా ఎక్స్ప్రెస్ లో ముంబైకా? ముంబై కంటే హౌరా ఎక్స్ప్రెస్ గాడు మనకు బాగా తెలిసినవాడు. రారా వెళ్లేదారిలో నువ్వు ముంబైలో తీస్తాను అన్నాడు. అంతే. మోహన్ కొంచెం పిలుస్తావా? మోహన్, నిన్నే పిలుస్తున్నారు. ఎవరు? సారా మేడం? ఒరే సోంబేరి అని పిలవడానికి కూడా మీరు లేకుండా పోయారు సార్. ఒరేయ్, మా అక్కయ్య కొడుగ్గా ఏర్పాటు చేసేసానే. ముందు చెప్పేది విను. ఆల్రెడీ నేను ఒక ఏర్పాటు చేసి అక్కడ పంపించాను. ఎప్పుడైనా అక్కడ రావచ్చు. పేరు మళ్ళీ, ఉంగరాల జుట్టు, తెల్లగా ఉంటాడు, నల్ల చొక్కా వేసుకున్నాడు. అయ్యో అవును. మావయ్య, అత్తయ్య, మావయ్య, మా మావయ్య ఎక్కడ? మా అత్త అక్కడ. నేనేరా మీ మావ. మా మావయ్య కాదు, నేను ఒప్పుకోను. మా మావయ్య కావాలి. మావయ్య ఎక్కడ ఉన్నాడు? మా మావయ్య ఎక్కడ ఉన్నాడు? చెప్తాను. ఏంటిది? బయట నుంచి చూస్తే కోట్లా కనిపించింది, లోపలికొచ్చి చూస్తే దెయ్యాల కొంపలా ఉంది. ఎవరు బాబు నువ్వు? నేను మీ అయ్యగారు అక్క కొడుకుని. ఆస్తి గురించి మాట్లాడడానికి వచ్చాను. రా బాబు, ఈ ఇల్లు బృందావనంగా ఉన్నప్పుడు రావచ్చు కదా. నేనే మీ మావయ్య భార్యని. ఏంటి వేషం? పాత చీర కట్టుకుని? అదే బాబు మా వ్యాపారం. ఏంటి బట్ల? సైకిల్ ఫ్యాక్టరీ కదా? వచ్చిన డబ్బుతో ఆకాశంలోకి ఎగరాలని చూశారు మీ మావయ్య. తలరాత తల్లకిందలై బిజినెస్ పడిపోయింది. అయ్యో బాబు, నవ్విందెవరు? విధి నవ్వుతోంది. ఆ దుర్మార్గుడు ఇన్ని కష్టాలున్నాయన్న విషయాన్ని నాకు చెప్పలేదే. ఏం బాబు, ఇది బయటికి చెప్పుకునే విషయమా? అప్పుల బాధ ఏ టైంలో జప్తు చేస్తారో అవమానం తట్టుకోలేక మీ మావయ్య సన్యాసుల్లో కలిసిపోయారు. నేనొస్తానని చెప్పారు. మా అక్కయ్య కొడుకొస్తాడు, నీకు తోడుగా ఉంచుకో. బిజినెస్ చేయడానికి మా అక్కయ్య గొలుసిచ్చింది. తన కొడుకు మెళ్ళలో కూడా గొలుసుంటుంది. ఉంది, అడగకుండానే తీసిచ్చే కర్ణుడి పరంపర అని చెప్పారు. బస్సుకైనా డబ్బులు ఇయ్యమ్మా. మమ్మీ, ఈ రోజు ఫీజు కట్టపోతే కాలేజ్ నుంచి తరిమేస్తారు. ఉండండ్రా బాబు, ఇప్పుడే కదా వచ్చింది. అన్నీ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 26వ తారీఖులో డబ్బు కట్టకపోతే ఇంటికి చెప్తే చెప్పారు, కోర్టు చెప్పింది. అందరూ బయటికి రండి. అక్క, ఈ ఇల్లు జప్తు చేయడానికి వచ్చారు. మనం అందరం బయటికి వెళ్ళాలట. అయ్యో అమ్మా, ఇల్లు వదిలి బయటికి తరివేస్తున్నారు. ఇప్పుడు మనం అవుట్ హౌస్ లోనే ఉండాలా? బాబు, నువ్వే కాపాడయ్యా. మగవాళ్ళు లేని కుటుంబం. నేను వెళ్ళొస్తానండి. దుర్మార్గుడు నన్ను ఇరికించాడు. ముందు వెనక తెలియని మనిషిని నమ్మొచ్చానే. మీరేనా మమ్మల్ని కాపాడండి. నీకు జాలి దయ లేదా? చుట్టరి కాలొద్దు. ఒక కుటుంబాన్ని నడి రోడ్డులో నిలబెడతావా చెప్పు? నేను వెళ్ళొస్తానండి. కాపాడండి. అమ్మయ్యా, పేడ వదిలింది. ఎలా ఉంది మన సెటప్? మన అవుట్ హౌస్ కి వెళ్లకుండానే వాడిని తరివేశాను చూసావా? రేయ్, డబ్బు కొట్టిన చాలురా. అందరూ డ్రెస్ మార్చుకుని ఇంటికి వెళ్ళండి. అమ్మగారు, నేను బయలుదేరినా? కొడుతున్నావా? అమ్మా, అలా చూడు. పారిపోండి. డబ్బులు అడగడానికి వచ్చింది నిజమే. అప్పుడు నిజంగానే మీ పరిస్థితి నాకు తెలీదు. ఇలా మిమ్మల్ని చూసిన తర్వాత
మీ పేదరికాన్ని నేను పంచుకుందామనే వచ్చాను. మామయ్య తిరిగి వచ్చేంత వరకు మీరు తాగే గంజినే కాదు నేను తాగే గంజినే మీకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. రండి, అవుట్ హౌస్ వెళదాం. చూడండి, గుర్రం బండి వచ్చేసింది. మనోడు ఎవరినైనా సెట్ చేసి పంపించాడా? బియ్యంకులు వచ్చేసారు. వెలిగించండి రా. పేలుడు పేల్చి పాటలు పాడి తాంబూలముతో అగువనమిస్తా. పేలుడు పేల్చి పాటలు పాడి తాంబూలముతో అగువనమిస్తా. విచ్చేసిన బాబాగాన్ని గుమ్మ ముందు ఆపి డబ్బాగాయి పేల్చి మరి అంగరంగ వైభవంగా పేలుడు పేల్చి పాటలు పాడి తాంబూలముతో అగువనమిస్తా. రాజు లాంటి వాడు మీ కొడుకు బాబా, రాణిలాగే అమ్మయుండు చూడవా. రాజు లాంటి వాడు మీ కొడుకు బాబా, రాణిలాగే అమ్మయుండు చూడవా. ఇంటికి అనుగు కోడలు పిల్లని స్వీకరించి తీరాలి మీరు. పాయా మీరు నచ్చేశారు, మనసును కొల్లా కొట్టేశారు. ఆటపాటతో ఆటపాటతో పై మరపిస్తా, ఆజ్ఞాపిస్తే కష్టము చేస్తా. కూతురి మామగి కోటి కోటి వందనములు. పేలుడు పేల్చి పాటలు పాడి తాంబూలముతో ఆహ్వానిస్తా. పిచ్చేసిన బాబాగాని గుమ్మ ముందు ఆపి డబ్బగా పేల్చి మరి అంగరంగ వైభవంగా పేలుడు పేల్చి పాటలు పాడి తాంబూలముతో ఆహ్వానిస్తా. మాలలు మేళం ఎందుకండి నాకు, ఇక్కడకు నేను వచ్చినది ఎందుక. మాలలు మేళం ఎందుకండి నాకు, ఇక్కడకు నేను వచ్చినది ఎందుక. చట్టిలో ఉన్న సద్దిని తాగి చాపల ఒరిగిది చాలు. పాయా మీకు బిడియము ఎందుకు, గొప్పదనాన్ని దాచుదరెందుకు. ఇల్లు ఉన్నది ఇల్లు ఉన్నది, వాకిలున్నది, పేద జీవితం ప్రశాంతత లేదు. మీరగే మా ఇంట సంతోషాన్ని నింపెను. పేలుడు పేల్చి పాటలు పాడి తాంబూలముతో ఆహ్వానిస్తా. విచ్చేసిన బాబాగారిని గుమ్మ ముందు ఆపి డబ్బగా పేల్చి మరి అంగరంగ వైభవంగా పేలుడు పేల్చి పాటలు పాడి తాంబూలముతో ఆహ్వానిస్తా. రండి రండి. ఏదో మీరు మా గుడిసెకు రావడం నాకు చాలా గర్వంగా ఉంది. మళ్ళీ అనాథోడు అనుకున్నాను. ఏదో మీ ఆవిడ వచ్చి చెప్పడం వల్ల. మా ఆవిడ అది ఇక్కడికి ఎప్పుడు వచ్చింది?
ఏంటండి ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు? స్వామి రూపంలో వచ్చి చెప్పారు ఆ, కదా. చెప్పాడు చెప్పాడు. ఏదో నాకు వీలైనంత సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను. ఏంటి బావగారు కింద ఏంటి ఎదుగుతున్నారు? ఏంటండి చక్కగా అలికిన నేల మీద కూర్చున్నాం అనుకుంటే మీరు తివాచులు వేసి మరీ పెట్టారు. మీరు తమాషా మనుషులండి. మా బావగారిని తీసుకొచ్చి అలికిన నేల మీద కూర్చోబెడితే మా ఊళ్ళో పశువులన్నీ నవ్వవా? ఓ అక్కడ చూడండి, అదే పార్వతి. అందంగా ఉంది కదా. మనమ్మయ్య ఏంటి నా అమ్మాయి? ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు. 5 అడుగులు 9 అంగుళాల, మిగతా 5 అడుగులు? ఈయనేనండి మీ సెక్రటరీ. ఇక్కడ కూడా సెక్రటరీనా? సార్ పేరు తన గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు కదా, ఎందుకలా అంటున్నాడు? మీరు తప్పుగా అనుకోకండి, వాడికి తాక్షరం పాక్షరం రావు. ఓయ్, ఈయన ఏమేం చెయ్యాలో నువ్వు వివరంగా చదువు. ఏంటి 6 గంటలకు లేవాలి, 7 గంటలకు కాఫీ, 8 గంటలకు టిఫిన్, 9 గంటలకు ఏంటి ఫిగరా? నిద్ర అని చెబుతున్నాడు. ఇక్కడ కూడా ఇదే పద్ధత. బావగారు ఇవన్నీ నాకు నచ్చో, తీసుకెళ్ళమని చెప్పండి. తీసుకెళ్ళు. బావగారు నోటి రుచిగా 4 సమోసాలు ఇప్పించండి, లేదా 25 పచ్చిమిరకాయ బజ్జీలు పెట్టండి. ఫజ్జియో ఫజ్జి. రోడ్డు మీద మే ఫజ్జీలు తింటే ఒళ్ళు ఏం ఫావాలి? అతో నా పెళ్ళంలానే మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద మనిషి ఇలా పనుచుకుంటే చూసే వాళ్ళు ఏం పనుకుంటారు? చాలు, ఇక్కడికి వచ్చి నా ప్రశాంతను చెడగొట్టకు, వెళ్ళిపో. నీ ముసలి మొహానికి వంట వేరే చెయ్యాలా? నేను కష్టపడి వంట చేస్తే నువ్వు హాయిగా తినేసి వెళ్ళేటప్పుడు నేను నచ్చానని చెప్తావు. నాకా తెలీదు, చెప్తా. ఇంట్లో తినడానికి వేడిగా ఏముంది? పొయ్యింది. ఏంటి అలా చూస్తున్నారు? నేను అసహ్యంగా ఉన్నాను కదా? అందంగా ఉన్నావమ్మా. ఆడవాళ్లు పనిచేసేటప్పుడు చెమట పట్టడం మనసుకు సంతోషం, కంటికి ఆనందం. ఆడవాళ్ళకి అదే అందం. చదివాను కానీ చూడలేదు, ఆకలిగా ఉందమ్మా. ఏది సిద్ధంగా లేదు. నిన్నటి పాత అన్నం పచ్చిమిరకాయ ఉంది. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇవ్వు తొందరగా ఇవ్వు. పచ్చిమిరకాయ ఇక్కడ ఉంది. ఉల్లిపాయ ఎక్కడమ్మా? ఎలక బోన్లో ఉంది. ఎలక రాకపోతే తీసిస్తాను. రుచి అదిరిపోయింది బావగారు. ఎక్కడ గొంతు వినపడుతుంది, మనిషి కనపడడం లేదు. ఇక్కడున్నానండి, పైకి చూడండి. ఏంటి బావగారు, మీరు చాలా తమాషా అయిన మనుషుల్లా ఉన్నారే. కింద రత్న కంబళీలు భరిస్తే మీరేంటి అటకెక్కి కూర్చున్నారు? ఏ లేదు బావగారు, అన్నంలోకి ఉల్లిపాయ కావాలని అడిగాను. ఒకటే ఉంది, ఎలుక బొండలో పెట్టానని చెప్పింది. అదే ఎలుక వచ్చేవరకు ఆగి అది వచ్చిన తర్వాత అడిగి తీసుకుందాం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎలక దగ్గర ఏం తింటున్నారు మీరు? చద్దానం చద్దన్నమా? వారు ఏంటన్నా? బావగారికి చద్దన్నం పెట్టొచ్చా? జలుబు చెయ్యదా? ఆయన అడిగారు నాన్న. ఆయన అడుగుతారు అడ్డమైనవన్నీ, మనం ఇవ్వచ్చా? అయ్యో పాపనేం అనకండి, నేనే కదా అడిగి తింటున్నాను. మీరు ఎలా వెలుకొచ్చే టైం అయింది. ఎలక? అయ్యో ఏంటండి ఇది? ఒక మనిషికి ఎన్ని ఫ్యాన్లు తీసుకొచ్చి పెడతారు? చలేస్తుంది, ఆపండి. అది చాలా ఇదొకట మళ్ళీ విసరటం. ఆపవయ్యా బాబు, ఆపరా. కాంచి పరుపుల మీద మీరు ఏసీ రూమ్ లో ఉండుంటారు. కనీసం సగం గాలైనా సరే వెయ్యాలని 10 ఫ్యాన్లు ఏర్పాటు చేశాను. ఏమిటండి ఇది మరి అన్యాయంగా ఉంది. ఏమండి, గాలి తక్కువగా వస్తుందా? నేనే ఎగిరిపోయేలాగా వస్తుంది గాలి. వాడేం చెప్పాడు? ఆ ఇంటికి వెళ్ళు, దోమలన్నీ పాడతాయి, దోమలు కరుస్తాయి. ఏది ఒక్క దోమ కూడా ఇంతవరకు పాడలేదు. దోమ పాడాలా? చెప్పాడుగా. మీకు పాటలంటే ఇష్టమా? నేనే పాడతానే. ఇలా మోసం చేస్తేనే నాకు నచ్చదు. నా కోసం మీరు మారు వేషాలు వేసుకుని తిరుగుతున్నారు, నాకు అర్థమైంది. నాకు ఇది అసలు నచ్చలేదు. ఎలా కనిపెట్టారు? ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఓహో, నువ్వే చెప్పావా? నువ్వు సావు. నీకు తలకొరివి ఎవరిని పెట్టనివ్వను. కాకి నీ బుర్రని పొడుచుకుని తింటుంది చూడు. నువ్వు పెట్టకపోతే పో, నాకు బావగారే కొరువు పెడతానన్నారు. ఆయన దగ్గర కూడా ఏడు పేర్చావా? ఆయనకి మన పాత జీవితమే నచ్చిందట. చూడండి, అన్ని ముందులాగా మార్చేయండి, లేకపోతే మీరు మా బావగారే కాదు. ఏమంటావు? పద, మనం ఎంచక్కగా ఆడుకుందాం. జీవితం ఎంతో బాగుంటుందనుకునొచ్చా, ఇక్కడ అక్కడికంటే దారుణంగా ఉంది. దున్నపోతులా పెరిగారు గాని అమ్మకి కూతురికి కూరగాయలు కట్ చేయడం కూడా రాదు. శనిగ్రహంలో వచ్చి మనల్ని పట్టుకున్నాడే, ఏం చేద్దాం? మెల్లిగా నువ్వు చెప్పిన గ్రహం వంట వండుతుంది, వచ్చేస్తుందేమో. మన ఇంట్లోనే ఇలా దొంగతనంగా తినాల్సి వస్తుంది మమ్మీ. మనల్ని గతికి తీసుకొచ్చాడు, బాగుంటాడా? ఎందుకు తిడుతున్నావు? వాణ్ణి కాదు, మా నాన్నని అన్యాయంగా ఇరికించేసాడే. భోజనం రెడీ, రండి. అయ్యో, వచ్చేసేలా ఉన్నాడు. త్వరగా తినండి. రండి, ఆలస్యం చేయకండి, త్వరగా రండి. ఓ, రేపు మర్చిపోకుండా మటన్ చాప్స్ తీసుకురా. ఏమిటి? సారీ, కాస్త లేట్ అయిపోయింది. మీకు చాలా ఆకలిగా ఉంటుందేమో. చాలా ఆకలేసింది, కానీ ఇప్పుడు లేదు. ఎలా లేకుండా పోతుంది? కాస్త ఆగండి. అమ్మో, దొరికిపోయామనుకుంటాను. మమ్మీ, నేను ఒక్క ముద్ద కూడా తినలేను. పచ్చడి మిక్సీలో రూపాయలని ఆశ, కానీ ఇక్కడేమీ లేవు కదా. కూడా
అప్పుడే పచ్చడి తినేశారేంటండి? ఆకలి. ఆకలా? ఒక్క నిమిషం ఆగండి, అందరికి వడ్డిస్తాను. ఏంటిది? కూర లేకుండా తెల్లన్నం తినేశారు? ఆకలి. దిగులు పడకుండా తినండి. చాలు చాలు అనేంత వరకు వేస్తూనే ఉంటాను. అందరూ కడుపు నిండా తిన్నారు, మీరు మాత్రం అలాగే ఉంచారేంటి? ఆకలి లేదా? ఆకలి లేదా? ఇది తినడానికే రాత్రి అవుతుంది. మరి రాత్రి భోజనం సంగతి ఏంటి? నువ్వు కంగారు పడకుండా వెళ్ళు. 100 రూపాయలు ఇయ్యమా. ఓమ్మ, ఎప్పుడు ఇంత అంటావు? నేను కాలేజీకి వెళ్తున్నాను. రేయ్, కాలేజీకి వెళుతున్నానని ఎక్కడైనా బయట ఊరు తిరిగావో తోలు తీస్తా. ఇలా అనవసరం ఖర్చులు పెట్టే కుటుంబం రోడ్డున పడింది. ఈ రోజు కాలేజ్ అయిన వెంటనే సరిగ్గా 5 గంటలకు ఇంట్లో ఉండాలి. కూరగాయలు తీసుకురావాలి, కట్లు కొట్టాలి. నేనా? అవును, తోటలో చెట్లు కొట్టుకురా. ఓ సోమరిపోతావు. ఏంటి? మా నాన్న అన్నాను. రేయ్, ఈ వాచ్ ఎక్కడ కొత్తగా ఉంది? కొన్నాను, కొట్లో కాదు, నా ఫ్రెండ్ ఒకడు చీప్ గా ఇచ్చాడు. చూసారండి, ఏదో ఆశపడి కొనుక్కున్నాడు. నేను కావాలంటే గొలుసు పెట్టి. వీడి వాచ్ కోసం మీ గొలుసు పెడతారా? భలే ఉంది మీ వ్యవహారం. రేయ్, తిరిగి వరా. ఎవరికి తిరిగిమ్మంటావు? ఎదురిస్తావా? తినడానికి తిండి లేదు, కొనడానికి ఇల్లు లేదు. వాచ్ కావాలా నీకు? వాచ్ తిరిగి వరా. ఇవ్వు. సోమరిపోతా. ఇప్పుడు మా నాన్న లేదు, నిన్నే అన్నాను. ఓయ్, వాడిని ఎందుకు కొట్టావు? వాడెంత పని చేశాడు? అది అడగటానికి నువ్వెవరు? మేము అలాగే ఖర్చు పెడతాం, అది మా ఇష్టం. ఎలా? చిన్నపిల్ల నీకేం తెలీదు. ఏమన్నావు? ఇప్పుడు తెలుస్తుందో ఎవరు చిన్నపిల్లని? ఆడపిల్లవు కాబట్టి చేయి చేసుకోకూడదని చూస్తున్నాను. మా దగ్గర చెయ్యి ఎత్తడాలవి చేయకు, జాగ్రత్త. రామా, నీ పొగరు ఎలా అనొచ్చాలో నాకు తెలుసు. కిందకి ఎలా దిగాలో తెలియడం లేదు. అమ్మా, టవల్ తీసుకోవటం మర్చిపోయాను, టవల్ ఇవ్వు. సిలవైపోయావేంటి? చెయ్యి పైకి రావడం లేదు. ఎక్కలేకపోయాను. ఇప్పుడు అర్థమైందా? ఆడదాన్ని ఎలా అనచాలో మగాడికి తెలుసు. నీ చేతిలో ఉన్న బలం మనసులో లేదు. యు ఆర్ వీక్, యువర్ వీక్ సెక్స్. ఆ విషయం నీకు తెలియజేయడానికే కాస్త హద్దులు దాటాను. తప్పుగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు, నేను వెళ్ళొస్తా. కబడ్డీ 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 అన్నగారు, ఇప్పుడు మీరే వెళ్ళండి. ఇటా చూడండి బాబు, వయసులో పెద్దవాడిని, ఏదో వచ్చి వెళ్ళిపోతాను. కాళ్ళు చేతులు పట్టుకుని మాత్రం లాక్కండి, సరేనా? మొదలు పెట్టినా. పెరుగులో వడేసుకొని తినొచ్చు, పెరుగులో వడేసుకొని తినొచ్చు, పెరుగులో వడేసుకొని తినొచ్చు, పెరుగులో వడేసుకొని, పెరుగులో వడ. తర్వాత ఏంటి? బావగారిని ఓడిపోయేలా చేయకండి, తర్వాత అమ్మాయి నచ్చలేదని వెళ్ళిపోతారు, జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో. ఎక్కడ నొప్పి? ఇక్కడ 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 ఎక్కడని ఇలా గెంతితే? చెప్పమ్మా. అమ్మా, గట్టిగా లాక్కమ్మా.
నువ్వెవరో నీ కొడుకెవరో మీ ఇద్దరికి నేను పని మనిషినా? నా వల్ల కాదు, నా వల్ల కాదు అంటే నా వల్ల కాదు. కాళ్ళు చూపించవయ్యా. రోషం వస్తోంది, పెద్ద రోషం. అయ్యో ఏం చేయొద్దమ్మా, నీళ్లు వేడిగా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు పర్వాలేదా? నీకెందుకమ్మా శ్రమ? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయింట్మెంట్ ఏదైనా రాసిస్తాడు, నేనే రాసుకుంటాను కదా. అవునయ్యా, దీనికంతా వెళ్లి డాక్టర్ని పిలుస్తారా? నీ కూతురు అయితే ఇలాగే అంటావా? నాకు తెలియక అడుగుతాను. నీకు ఇంట్లో తలనొప్పి వచ్చిందనుకో, నీ భార్య బిడ్డలు నీకు తలపట్రా? ఈయన ఊర్లో ఉన్న పెద్ద నరాల స్పెషలిస్ట్. ఈయన గొప్ప డెంటిస్ట్. ఈయన ఐ స్పెషలిస్ట్. ఇక మీద వీళ్ళే మిమ్మల్ని చూసుకుంటారు. ఈ పెద్ద ఎవరో చెప్పలేదే. ఈయన ఊళ్ళో ఉన్న మెంటల్ డాక్టర్. పిచ్చి డాక్టరా? కాదు, మెంటల్ సర్జన్. కొంచెం దూరంగా నిలబడు. కేవలం కొంచెం తలనొప్పికి ఎంతమంది తీసుకొస్తావా? మీరు కూడా ఇలా తన పిలవగానే వచ్చేసారు ఇక్కడికి. మేడం గారు అనవసరంగా పిలిపించారు. మేడం, మీ చేతనే తైలం రాసి లైట్ గా తలబట్టండి. అయ్యయ్యో, అవన్నీ నాకు అలవాట్లేదు. అదేదో మీరే చేసి డబ్బులు తీసుకుని వెళ్ళండి. నాకు క్లబ్ లో అర్జెంట్ పనుంది. త్వరగా త్వరగా కానివ్వండి. ఈ పనులన్నీ పూర్తి చేసి బట్టలారేయాలి కదా. వర్షం పడేలా ఉంది. ఇదిగో చిన్నపిల్ల, కూరగాయల కోసం చదువు. గట్టిగా చదువు. నవ్వుతున్నావేంటి? ఏం పాఠం? ఫిజిక్స్. చదువు చదువు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ ఈక్వల్ అండ్ ఎన్ ఆపోజిట్ రియాక్షన్. గట్టిగా చెప్పు. గట్టిగా. జీవితంలో పైకొస్తావు. అమ్మగారు భోజనాలు రెడీ. అమ్మా, అన్ని చోట్ల వెతుకు, మటన్ చాప్ దొరకలేదమ్మా. చికెన్ రోస్, ఫిష్ ఫ్రై దొరికింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆగండి, ఎవరు మీరు? అదేం లేదు బాబు, వాళ్ళు అడ్రస్ తెలియక మారిచ్చారు. ఇది 63వ నెంబర్ ఇల్లు కాదు బాబు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళిపోండి. ఆగండి. ఈ పార్సల్స్ ఏంటి? సరిగాని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. రైల్వే స్టేషన్ లో చూస్తుంటారు. మేమందరం రైల్వే క్యాంటీన్ లో పనిచేస్తున్నాం. ఈ రోజు ట్రైన్లన్నీ లేటు. వంటలు వేస్ట్ అవుతాయని బయట అమ్మేసి రమ్మన్నారు. అందుకే ఇలా ఇంటికి వస్తున్నాం. కావాలా? చిన్నపిల్ల, ఇదిగో నీళ్ళ ట్యాంక్ వస్తుంది. తలా ఒక బిందె నీళ్లు తీసుకొద్దాం. రండి 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 రండి. ఏంటమ్మా ఇది? అయ్యో పాపం, ఎంత డబ్బున్నా నీళ్లు పట్టుకోవడానికి వాళ్ళే రావాల్సి వచ్చింది. ఏమా, అడిగితే 2 బిందెలు నీళ్లు నేనే తెచ్చుండేదానిగా. ఏం పర్వాలేదు. సరే సరే, వెనక్కి జరగండి జరగండి. మీరు పట్టుకోండి అమ్మా. ఆగండి ఆగండి ఆగండి. ఏమయ్యా, ఆపోయా. సరిగాని వీళ్ళని తీసి మీరెందుకు భయపడుతున్నారు? వీళ్ళే మీకన్నా గొప్ప కాదు. కనీసం మీ గుడిసైనా ఉంది. వీళ్ళకి అది కూడా లేదు. తోమరపోతు ఫ్యామిలీ. ఆగండి, వచ్చారు తల్లి కూతురు. అయ్యో వద్దు బాబు, వదిలే బాబు. రండి ముందుకే. ఇదిగో వెళ్ళు, వెనక్కి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? అయ్యో, ఏమిటి దుర్గా, కుండ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటిది అసహ్యంగా? ఇందులో ఏముంది అసహ్యం? రేపు రోడ్డు కూడా ఊడుస్తుందేమో. ఇలా చేస్తే మన క్లబ్ గౌరవం ఏమవుతుంది? నేను రోడ్లు ఉడుస్తాను, పిడకలు చేస్తాను. నీకెందుకే? నీ పనేంతో చూసుకొని వెళ్ళు. అది నిజమే. దీని మొగుడు కొబ్బరి ముక్కలు ఏరుకున్నవాడు కదా. మా నాన్న గురించి ఏమైనా మాట్లాడితే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. అవునవును, ఇన్ని రోజులు లేని రోషం ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి. నువ్వు కొంచెం పట్టుకో. బాగా బుద్ధి చెప్పవే, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నీకెందుకే? మేమేం చేస్తే? అలా చూడండి, మీరు కూడా కుళాయి దగ్గర దెబ్బలాడుకుంటారు కదా, కానీ ఆ విధంగా మీరు దెబ్బలాడుకోగలరా? మీకు వచ్చా? చూడండి, బాగా చూడండి. దెబ్బలాడుకోవడంలో కూడా ఒక స్టేటస్ ఉండాలి. ఈ రోజు కార్ మీద కూర్చోపెట్టాను, రేపు బస్సు మీద కూర్చోపెడతాను, జాగ్రత్త. ఇంకోసారి నా గురించి మాట్లాడావంటే నీ తోలు ఒలిచేస్తాను, జాగ్రత్త. వెళ్ళవే. రత్న, ఎలాగైతేనే ఇప్పటికైనా భర్త మీద గౌరవం, కుటుంబం అంటే బాధ్యత అర్థమైంది. పట్టుకో. మన కారులాగా ఉంది. వెళ్ళానా డార్లింగ్? వస్తాను మరి. బయలుదేరండి. చెట్టును పట్టుకుని ఏం చేస్తున్నారు?
అక్కడికి వచ్చి డీల్ అయ్యండి. ఇక్కడ కూడా ఒక డీల్ కొడుతున్నా, నేను చూస్తున్నాను. వెళ్ళవయ్యా నువ్వు. ఏంటి? నువ్వు వెళ్ళవయ్యా, చెప్తాను ముందు పదా. వెళ్ళండి. రసం ఎలా ఉంది? అదిరిపోయిందండి. ఇంకొంచెం తీసుకురామ్మా. తీసుకురామ్మా. ఏంటండి రసం తాగుతూ చేతికి ముద్దిస్తున్నారు? ఏం లేదండి, వంట బాగా చేశారనుకోండి, ఆ చేసిన వాళ్ళని చూసి అని ముద్దు ఇవ్వటం మా ఊరు ఆచారం. ఓ. అందుకే అలా ఇస్తున్నా. అదిగో అమ్మాయి వచ్చేసింది. ఎగిరేలా ఉంది? భలే ఉందండి. ఇప్పుడే చెప్పారు ఏ, కదా. పులుసు. ఏంటండి అమ్మాయి వెళ్ళిపోతుంది? సిగ్గు. ఉండండి, కనుక్కొస్తాను. ఓహో, కథ అలా జరుగుతోందా? అవును. ఏంటి అవును? లేదు, టవలేవు. నేనే తుడుస్తానులేండి. కాక కారులో వెళ్ళేవాడే నీ గొప్పవాడు అయిపోయాడా? లేదు. ఏమిటి లేదు? అవును. మరి మీ నాన్న దీనికి ఒప్పుకుంటాడంటావా? ఆయనకు తెలీదుగా. నేను చెప్పేస్తానుగా. అయ్యో, ఆయనతో చెప్పొద్దయ్యా. ఆయనకు తెలిస్తే ప్రాణాలు తీస్తారు. నేను కావాలంటే వేదుని మర్చిపోతాను. ఇదేనా మీ ప్రేమకున్న బలం? అవును. దేనికి అవును? లేదు. ఆ కుర్రవాడిని చూస్తే పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాడు. చాచా, ఏ? అబ్బాయికి పిచ్చి కాదు, ఏ? వాళ్ళ నాన్నకే. నువ్వు కూడా ఇలాగ అనుకుంటున్నావా? బాగుంది. ఆ అబ్బాయిని మీ ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో చెప్పమని చెప్పు. వాళ్ళ నాన్న ఊర్లో లేరట, ఉమ్. అమెరికా వెళ్లారట. మంచి కథే చెప్పాడు వీడు. పోనీ వాళ్ళ అమ్మతోడన్న విషయం చెప్పమని చెప్పు. కాకపోతే ఒప్పుకోదు, ఎందుకంటే అది పెద్ద రాక్షసి. మీకెలా తెలుసు? 20 సంవత్సరాలు అనిపిస్తున్నాను కదా. మా అమ్మ కూడా అంతే. చిచి కాదు, మా పెళ్ళం కూడా అంతే అని చెప్తున్నా. అంతే. ఎందుకనో తెలియదు గాని నిన్ను చూస్తే మళ్ళీ నాన్నలా లేవు. కరెక్ట్. నేను మళ్ళీ గాడి నాన్న కాదు. నిజంగానా? అవును, అద్దె తండ్రిని. మళ్ళీకి తండ్రే లేడు. ఇది ఎలా ఉంది? అయితే నువ్వు మళ్ళీ నాన్న కాదు, అద్దె నాన్నమన్నమాట. అరిచి టవలివ్వు. ఇందులో వేరే నేను నీకు చేతులు కాళ్ళు పట్టాను చూడు. నేనెవరో నిజం తెలిసిందంటే బాధపడతావు పాప. అరిచా, నీ దగ్గర నాకేంటయ్యా భయం? బావగారు నిన్న ఒక పిల్ల కారులో పచ్చదొక్క వాడితోటి టవల్. కాలేజీకి టైం అయిందిగా. ఇదిగో తీసుకో, మన బ్యాంక్ వెళ్ళొస్తా. పోరా బట్టికి పోరా. ఒట్టే చెప్తున్నానండి, నేను దొంగిలించలేదు. మొన్న చైన్ పెట్టావు, ఈ రోజు వాచి పెడుతున్నావు. అన్ని కష్టాలా? అవునండి. ఏంటి అవును? మోహన్ చూస్తావు, నేమేం తెలియటం లేదు. దొంగతనం చేసి నా దగ్గరకు వస్తావా? ఏమయ్యా, తాగట పెట్టేవాళ్ళు కార్లు వచ్చి తాగట పెడతారా? నీ ఇలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, తెలుసుకో. మ్యూజియంలో అడిగారు ఈ వాచ్ని. పోతే పోనీ అని నీ కొట్టుకు తీసుకొచ్చాను. అక్కర్లేదంటే వదిలే. కాలేజీకి టైం అయింది, వెళ్దాంరా. అరే, ఆస్తి అడగడానికి ఒక కుర్రాడు వస్తాడని చెప్పగానే ఆస్తి కాపాడుకోవడం కోసం మీ ఆవిడ పేద వేషం వేసుకుని నాన్న ఆగదాట్లు కొడుతోందిరా. అరే, నువ్వు పంపించావే ఒక కుర్రాడు, ఊరికే చెప్పకూడదురా. వాడు మీ ఆవిడ్ని, పిల్లల్ని, అందరినీ కూడా బెండు ఎత్తి చూడలేకపోతున్నానే. ఒరే, అది మాత్రమే కాదురా, పాత్రలు తోమడం దగ్గర నుంచి, బట్టలు ఉతకడం దగ్గర నుంచి, ఇల్లు ఉతకడం వరకు అన్ని నీ భార్య పిల్లలే చేస్తున్నారు. సుఖంగా ఉంది. ఒరే, నువ్వు త్వరగా వచ్చి ఆ పిల్లని బయటికి పంపించే. ఎందుకురా? వాణ్ణి నా ఇంట్లో ఉంచుకుంటాను రా. ఎందుకంటే ఆ కుర్రాడు మా ఆవిడ బెండు తీసేస్తాడు. చెద్దనం తిని బాగా లావు అయినట్టున్నావే. అన్నిటికీ మనసేగా కారణం. ఇక్కడ ఊళ్ళో వాళ్ళందరూ కల్లా కపటం లేని మనుషులరా. సుఖం దుఃఖం లాభం నష్టం అన్ని కూడా కలిసి పంచుకుంటూ ఉంటారు చక్కగా. ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? రేయ్, అక్కడ ఒక అమ్మాయి ఉందిరా, మేలి బంగారం అనుకో. ఆ అమ్మాయినే నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా. ఇంకో విషయం తెలుసా, నా కొడుకుని అమ్మాయి లవ్ చేస్తోందిరా. ఒరే, నీకో పెళ్ళం ఉంది, జ్ఞాపకం ఉందా? దాన్ని వేరే విధంగా మేనేజ్ చేద్దాం. ఒక విషయం చెప్పాను, అబ్బాయి చదువు ముగిసే వరకు వాళ్ళిద్దరూ కలగూడదని ఖచ్చితంగా చెప్పేశాను. అయితే నేను వెళ్ళానా? ఇదిగో బ్యాంక్ పాస్బుక్, పర్సనల్ అకౌంట్ లో డబ్బు ఉంది, చెక్కు మీద కూడా సంతకం చేసి పెట్టాను. మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి డబ్బు ఏమైనా అవసరం అయితే నువ్వు తీసివరా. ఒరే, ఆ కుర్రాడు శ్యామున్నాడే, వాడు మంచివాడు కాదు. కావాలంటే చూడు, ఎప్పుడో ఒక రోజు ఫ్యాక్టరీని అమ్మేసి పారిపోతాడు. అందుకనే నేను ఇంకా బయటే ఉన్నాను, ఇంటికి రాకుండా. వాడు ఎవరనేది వాళ్ళ అక్క దగ్గర నిరూపించిన తర్వాత ఆ తర్వాత వాడి గతి ఇంతే. అమ్మో, అయ్యయ్యో. ఏంటి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? అన్ని సెలవులు ఉన్నాయి. ఒంటరిగా కలవాలన్నారు కదా, ఇక్కడికి ఎవ్వరూ రారు. ఈ పార్క్ లో రాత్రి అయితే బొమ్మలని మాట్లాడతాయట, అందుకని అందరికీ భయం. శిలలు మాట్లాడతాయా? భలే ఉందే. మా ఇంట్లో ఉన్న డూప్లికేట్ మావగారు మిమ్మల్ని వెళ్లి మీ అమ్మగారితో మాట్లాడమన్నారు. ఇలా కలవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అడ్డమైన వాళ్ళ మాటలు ఎందుకు వింటావు? సరే, అది వదిలే. మీ నాన్నగారు ఎప్పుడొస్తారు? ఎందుకు పనికిరాని ఆయన, ఎప్పుడొచ్చినా ఒకటే. ఈ శిలను చూసినా కూడా మా నాన్నలాగే ఉన్నారు. జాలీగా ఉన్నప్పుడు ఎందుకు గుర్తు చేస్తావు? ఇప్పుడేంటి జాలీ కావాల్సి వచ్చింది? ఏం చేయాలో ఆలోచించండి.
తర్వాత ఏం చదవో నువ్వే చెప్పు. నేను చెప్పాలా? వయసు అవ్వాలా? అటువైపు తిరిగి ఆలోచించండి. పెళ్లికి ముందు విడిగా కలిస్తేనే చాలు, ఇంతే. అర్థమైంది, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. ఇక్కడికి ఎవరు రారు. అయితే చెప్తున్నాను. అయ్యో, పెళ్లికి ముందేనా? పోకిరి రాస్కెల్, పోకిరి. ఛీ! మీరు తుమ్మారా? లేదు, నువ్వు తుమ్మావా? లేదే, మరి ఇంకెవరు? మీరు తుమ్మారా? ఆహా, శిల తుమ్మింది. శిల మాట్లాడుతుంది. అయ్యో! నవ్వకు, పళ్ళు రాలు కొడతా. బట్టలు కొనడానికి కాలేజ్ ఫీజు కట్టేదానికి నీ చేయిని తాకట్టు పెట్టావు, అది నాకు నచ్చలేదు. అందుకే పరీక్ష రాయను, ఫీజు ఇచ్చేయమని చెప్పి నీ చేయిని తీసుకొచ్చేసాను. ఆడపిల్ల చదివి ఏం చేయబోతుందియా? ఇదిగో. అక్కర్లేదు. నీ పేరు మీద నేను వేసుకున్నా. ఇలా ఇవ్వు. నిన్ను ఏంట్రా ఆమెతో వేళకోళం ఎక్కువైంది? రండి మేస్త్రి. ఆమె నా అక్క కూతురు, తెలుసు కదా? బాగా తెలుసు. మీకేమైనా డౌటా? ఏంటి పనుడితో మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? 2 రోజులుగా భుజం నొప్పి, కాస్త మసాజ్ చేస్తారా? నేను పడితే భుజమే ఊడిపోతుంది, తెలుసు కదా? ఓ సీసర్ ఒక బ్రూటస్. మహాభారతంలో శకునిలా ఈ ఇంటికి నువ్వున్నావు కదా, యూస్లెస్ ఫెలో. ఏంట్రా కూసావు, బ్లడీ రోగ్. అయ్యో అమ్మా, వేదు. దెబ్బలాటికి దిగిన తర్వాత అయ్యో పాప అనుకోకూడదు. చరిత్రలో చాణక్యుడి గురించి విన్నావు కదా? తెలియకపోతే రా, నేను చెప్తాను. ఏం లేదమ్మా, ఇక్కడ చింద్రబందరకు పడిన సామాన్లన్నీ సరి పెడుతున్నావు అంతే. ఇంకో 2 నిమిషాల భోజనం రెడీ చేస్తాను. నువ్వలా కూర్చో బాబు, నేను వంట చేస్తాను. మీరా? అమ్మా వద్దమ్మా, దయచేసి వంటండదు. వంటండి, మమ్మల్ని చంపద్దు. నువ్వు ఊరుకోరా, బాగాలేని భోజనం తిని ఎవరూ చనిపోలేదు. దిగులు పడకండి, కూరగాయలు నేను కోసిస్తాను. వద్దు, నేనే కూరలని కట్ చేస్తాను. అయితే నేను అప్పడాలు వేస్తాను.
ప్రియతమా ఊహలే ఊపిరై దాహమే కలిగే మత్తెక్కించే చూపుతో కంటి పాపలు విషయం ఏదో తెలిపినే నన్ను చంపని నీకోసం జనించా నన్ను నేనే మరిచా నీకోసం జనించా నన్ను నేనే మరిచా ఒడిలో చెలికి జ్వలనే పాడనా కలలు కన్నది చాలు గాని వెళ్ళి నిద్రపో. హే పోరికి రాస్కల్, ఎంత ధైర్యం ఉంటే వాడు ఇలా చేస్తాడు? ఆ రోజే పొట్టి తరివేయాల్సింది. రాస్కల్, వీడికి భయపడి ఇలా వేషాలు వేసుకుని చిచి ఆస్తులు పోయినా పర్వాలేదు, మర్యాద కూడా పోతుంది. ఊరుకోరా, ఆయన్ని రానివ్వు. ఆయన రాగానే విషయం చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేద్దాం. చూడ్రా, రత్న ఒక్కదానికే కాదు, మళ్ళీ మా అందరికీ నచ్చాడు. అయితే నీ నిర్ణయం మార్చుకోవన్నమాట. మార్చడానికి ముందు నేనే పెళ్లి చేస్తా. నోరు మూసుకుని బయటికి వెళ్ళిపోరా, లేకపోతే దీంతో కొట్టి చెబుతా. దీన్ని దేనికి ఉపయోగిస్తారో తెలుసుగా. వస్తానక్క. ఎక్కడికి పోతున్నావురా? పోతానని చెప్పలేదు, వస్తానని చెప్పాను. ఏడుకుండలవాడ వెంకట్రమణ గోవింద గోవింద గోవింద. ఏమిటయ్యా, విశ్వామిత్ర నాటకంలో ఎవరెవరు వచ్చి ఉంటున్నారు? ఎవరు వీళ్ళంతా? ఇంతకు ముందు చాలా నాటకాలు వేశాం, వర్కౌట్ అవ్వలేదు. కుట్టిన డ్రెస్సులన్నీ వేస్ట్ గా ఉన్నాయి. అందువల్ల ఏ నాటకానికైనా వీటిని ఉపయోగిస్తాం. బాగుందయ్యా. ఆలీబాబా 66 దొంగలను వేసేయండి, బాగుంటుంది, వేసేయండి. మాట్లాడింది చాలు, మాట్లాడింది చాలు, పాట పాడమని చెప్పండి. బామ్మా అందివరా? ఎప్పుడు చెప్పే డైలాగ్ కదా. నేను చనిపోయాక తలకూర పెడతావా? రండి. దిగిరారా. ఎక్కడ అమౌంట్ ప్యాటర్న్? వేర్ ఇస్ ద ప్యాటర్న్? అది మీరు పత్రికల్లో చూడలేదా? మౌంట్ బాడన్ పోయి చాలా కాలం అయింది. నేను మహాదేవుణ్ణి. నేనెవరినో తెలుసా? మిసెస్ కృష్ణగిరి. ధర్మపురి పక్కన. అవును, ఎవరి కుర్రాడు? మంగళ షాప్ నుంచి సగంలో తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. రండి రండి నాన్న, ఈవిడే మిసెస్ కృష్ణగిరి, కృష్ణగిరి గారి భార్య. మిస్సెస్ కృష్ణగిరి అంటే కృష్ణగిరి గారి భార్యని నాకు కూడా తెలుసు. ఎవరా కృష్ణగిరి? తనే మీ కూతురా? అవునమ్మా, ఇది కూతురు, ఆయన తండ్రి. ఏంటిది, మా ఇంటికి వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తున్నారు? సరే వదిలేయండి. తద్దినం నుంచి పెళ్లి వరకు అన్నిటికీ మేము రెడీ. మీరు దేనికి వచ్చారు? సరే రండి. ఆగు మ్యాన్, విషయం ఏమిటో తెలీదా? చెవులు కుడుతున్నావా? చెవులు కుట్టడమా? అది కంసాల పని. మేము వంట పని మాత్రమే చేస్తాం. నాన్ సెన్స్. డబ్బున్న కుర్రాళ్ళని ఎలా వల్లో వేసుకోవాలో యూనియన్ పెట్టి నేర్పిస్తున్నావా? ఏంటమ్మా పెద్ద మనిషిలా ఉన్నావు, చిన్న మాటలన్నీ మాట్లాడుతున్నావు? ఏమిటయ్యా, నీ కూతుర్ని బాగా డబ్బున్న వాళ్ళని చూసి స్నేహం చేయమని చెప్పలేదు? విన్నావటే ఆవిడ మాటలు? ఆ కుర్రాడు నీకు తెలుసునా? ఇలా చూడమ్మా, నిజంగానే ఈ విషయాలు అవి ఇవి నాకేమీ తెలియవు. మా అమ్మాయికి ఇదివరకే సంబంధం ఖాయమైపోయింది. బావగారు కూడా లోపలే ఉన్నారు.
అలాగా? అవును. బావగారు, నువ్వు పోషణ బాగా చదువుకో. మన డ్రామా చూసి ఊళ్ళో వాళ్ళందరూ మూర్చిపోవాలి. పిలిచారా బావగారు? చూడమ్మా, ఈయనే మా బావగారు. అయ్యో, మొహం చూపించవయ్యా. పోవయ్యా, అదొక నాకు వచ్చేలా ఉంది. అమ్మా, బావగారు వర్షంలో తడిచారు, అందుకే దగ్గుతూ ఉన్నారమ్మా. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఓ దగ్గుతున్న ఆయన కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి. రేయ్ పదరా. అమ్మా అమ్మా అమ్మా, ఆగమ్మా. నోరు మూసుకొని రారా. వెళ్ళకమ్మా, ఆగమ్మా. ఆరు, నిజంగానే ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావా? అందుకే మళ్ళీ వద్దని చెప్పావా? ప్రేమించింది నిజమే, కానీ అందరి ముందు మా నాన్నని అవమానించిన వాళ్ళింటికి నేను ఎప్పటికీ వెళ్ళను నాన్న. దానికి బదులు పెళ్లి చేసుకోకుండానే ఉండిపోతాను, పర్వాలేదు. అమ్మా, నీ మాట విని నేను గర్వపడుతున్నానమ్మా. నీకు నచ్చిన అబ్బాయినే ఇచ్చి నేను పెళ్లి చేస్తానమ్మా. వంకాయలు వింటూనే ఉన్నాను. పాపం, వీళ్ళని ఎందుకయ్యా విడదీయాలి? వాస్తవమే. పారుకి మళ్ళీ ఇష్టం లేదు, మల్లికి పారు అంటే ఇష్టం లేదు. డబ్బు రెడీ చేసుకుని ఆ కృష్ణగిరి దగ్గరకు వెళ్ళొద్దాం. అంతవరకు ఈ బావగారిని బయటికి వదలొద్దు. కృష్ణగిరి, వస్తున్నానయ్యా. సరేనయ్యా. నా పేరు నీకు ఎలా తెలిసింది? నో, మీరు చెప్పేది నేను నమ్మను. బావగారు ఊర్లో లేరని తెలుసుకుని మీరంతా అబద్ధం ఆడుతున్నారు. ముందుగానే అయ్యగారితో చెప్పామండి కంపెనీ 5 ఏళ్లుగా లాస్ లో నడుస్తోందని. ఆ విషయాన్ని కొంచెం కూడా పట్టించుకోకుండా బాగా బోనస్లు ఇచ్చారు. ధర పెంచలేదు. ఒక సైకిల్ కి 500 నష్టం. ఇక్కడ నుంచి బాగా నడిపిస్తే ఇప్పటికే ఇల్లు లోను అంతా కలిపి దాదాపు 7.5 కోట్ల అప్పు ఉంది. ఆ, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఒకే దారి. లెక్కలు తప్పుగా చూపించి ఎవరైనా తలమాసనుడు దొరికితే కంపెనీని అమ్మేయండి. వెళ్ళండి. అబద్ధం. మోవియా మోసం చేస్తున్నారు. లేదమ్మా, వాడు కంటతడి పెట్టుకుంటున్నాడు. అవి కన్నీళ్లు కాదమ్మా, యాసిడ్. మీద పడితే కాలుతుంది. అమ్మా, భర్త మీద నీకు, నాన్న మీద నాకు మర్యాద, ప్రేమ లేదు. దాన్ని అవకాశంగా తీసుకున్నారు. నేను మారిపోయాను, నువ్వు కూడా కాస్త దిగిరా అమ్మా. ముందు మనం నిజాన్ని మళ్ళీతో చెప్దామా? అలాగే ఉండు. అవే కళ్ళు, అదే ముక్కు, పైకిలే పైకిలే. అయ్యో, అదే హైటు. అచ్చం చూడడానికి మా నాన్నగారులాగా ఉన్నారు. ఏమిటయ్యో అలా చూస్తున్నావు? శ్రద్ధగా వినండి. మా నాన్న ఊర్లో లేరు. మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్లి మా నాన్నని చెప్పి అమ్మని భయపెట్టి పెళ్లికి ఒప్పిస్తాను. నటుడువే కదా నువ్వు. 500 తీసుకుని మా అమ్మని భయపెట్టవయ్యా. 500 రూపాయలు తీసుకుని మిమ్మల్ని బెదిరించగలిగితే నేను ఇల్లు లేదు పారిపోస్తాను రా మూర్ఖుడా. అయ్యో, గొంతు కూడా అచ్చం మా నాన్నలాగా ఉంది. ఏమయ్యా, ఇదే మా నాన్న ఫోటో. ఒక గంట, ఒకే ఒక గంట 500 ఇస్తాను. బట్టలు కూడా నేనే ఇస్తాను. ఓకేనా? ఓకే. చాలా థ్యాంక్స్. దమ్ము కొడతావా? ధైర్యంగా కొట్టు, నేనేమనుకోను. ఇది కావాలా? అన్ని జేబులు పెట్టుకుని తిరుగుతున్నావు. ఇవి 2 అక్కర్లా. అయితే అది కావాలా? నేనుగా వెళ్ళను, వస్తే ఆగను. అలాగే ఉండాలి. మీ ఇంటికి వచ్చిన అంతే. నేను నవ్వను, మీ అమ్మ నవ్వినా కూడా ఊరుకోను. ముందే చెప్పేసి. మంచి పాలసీ. ఎందుకైనా మంచిది, మా అమ్మని జాగ్రత్తగా ఉండమనాలి. ఫారెన్ ఒంటరిగా వదిలేసి అమ్మ చుట్టూ తిరిగి వీడితో ఇంకా మాటలేంటి? రండి. దశరథుడా, ఇవన్నీ వద్దయ్యా. విశ్వామిత్రుడి వేషం కంటే మంచి వేషం ఇచ్చెళ్ళాడు ఆ కుర్రాడు. ఏం వేషం? నేనుగానే నటించబోతున్నా. అంటే ఏంటి? ఆయన లేనప్పుడు ఈ పనిచేయడం నాకు మంచిదనిపించడం లేదు. బావగారితో నేను మాట్లాడతాను, నువ్వు సంతకం పెట్టు. రాహుకాలం వచ్చేస్తుంది. ఏమయ్యా, రాహుకాలం వేరే రావాలా? నీ రూపంలోనే ఆల్రెడీ యమగండం రాహుకాలం వచ్చేసాయి కదయ్యా. ఇది మా కుటుంబ విషయం, అనవసరంగా తలదూర్చొద్దు. ఒక 10 రోజులకు ముందు మాట్లాడుంటే నీ మాటలు నేను నమ్మేవాడిని. అమ్మా, షేర్ మార్కెట్ లో మీ సైకిల్ కంపెనీ షేరే ఎక్కువ ధర పలుకుతోంది. దట్ మీన్స్ వాట్? మీ కంపెనీ లాభాల్లో ఉంది. ఇందులో ఏదో మోసం ఉంది. దయచేసి నమ్మకం. అవును, కొంచెం ఉండండి, నేను నిరూపిస్తాను. అనవసరంగా నాతో పెట్టుకోవద్దు. ముందు జాగ్రత్తగా ఇంటి చుట్టూ మనుషులు పెట్టే వచ్చాను. జాగ్రత్తగా ఉండు. నీ బెదిరింపులకు భయపడే వాళ్ళని ఇంకేమైనా చూసుకో. నేను భయపడే ఒకే మనిషి. అయ్య బాబు, మౌంట్ ఇక్కడికి వచ్చారేంటి? మళ్ళీ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణగిరి సార్ ఉన్నారా? మీరెందుకు ఎక్కడికి వచ్చారు? ఆయన దగ్గర పెళ్లి విషయం మాట్లాడి వెళ్దామని వచ్చాను. మేడ మీద ఉన్నారా? మేడ ఎక్కడానికి మెట్లు ఎక్కడ ఉన్నాయి? అవి అక్కడ ఉన్నాయి. అరే, ఇక్కడే ఉన్నాయి. సరే, నేను వెళ్ళొస్తానమ్మా. ఆగండి, ఆయన ఇక్కడ లేరు. నమస్కారం యజమాని గారు. నమస్కారం అయ్యా. నమస్కారం యజమాని గారు.
మన యూనియన్ మెంబర్స్. లేవండి లేవండి, అందరూ బాగుండండి. తప్పకోండి తప్పకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? తెరిచిన ఇంట్లో ఏదో దూరినట్టు. ఏదో కాదండి, కుక్క. అమ్మా, నేను సాధారణమైన మానవుణ్ణే. మీకు అవమానంగా ఉంటే శుభలేఖలో కూడా నా పేరు వెయ్యకండమ్మా. ఒట్టుగా చెబుతున్నానమ్మా, ఈ పెళ్లి జరగనివ్వండి. మీ ఇంటి గుమ్మం కూడా నేను తొక్కనమ్మా. ఒక వంటవాడిగా ఉండి నువ్వు వచ్చి ఇంట్లో సంబంధం మాట్లాడుతున్నావా? ముందు బయటకు వెళ్ళు. అమ్మాయి ఇలా చూడు. మన నాన్నలాగే లేరు. నానా నానా, అమ్మ అమ్మ. నమస్తే అమ్మా. మన బావగారు ఇక్కడికెలా వచ్చారు? ఏంటి బావగారు, సూటు బూటు అద్దెకి తీసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చారు? మావయ్య, ఈయన మీ బావగారే. చూడ్డానికి మా నాన్నలా ఉన్నారు. అందుకని మా అమ్మని బెదిరించి పెళ్లికి ఒప్పించాలని తీసుకువచ్చాను. ఏంటి మీ అమ్మని ముట్టుకుని మాట్లాడుతున్నాడు? నానా, దూరంగా ఉండండి. మీరు ఎంత తొందరగా వస్తారని నేను అసలు అనుకోలేదు. బావగారు, ఒక చిన్న సమస్య వచ్చింది ఫ్యాక్టరీలో. శ్యామ్, ఆయన మా నాన్న కాదు. చూడ్డానికి అచ్చం మా నాన్నలాగే ఉన్నాడు. నా పెళ్లికి ఒప్పించాలని తీసుకువచ్చాను. మా నాన్న అనుకుని మాట్లాడేకు. నానా, రత్నం చూసారా? నా చెల్లెలు, మీ కూతురు రత్న అయినా. నానా, దూరంగా ఉండండి, దగ్గరికి వెళ్ళకండి. మళ్ళీ ఎవరొచ్చారో చూడు. చూడు, నేను నీకు డబ్బిస్తాను. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేలా చూడు. అలాగే ఆ అమ్మ దగ్గర ఒక సంతకం పెట్టించావు. నానా, నా పెళ్లి గురించి ఏదో మాట్లాడాలన్నావు కదా, మాట్లాడు. వీడేం చేశాడో మీకు తెలుసా? చెప్పారండి. ఇదేదో నాకు మంచి సంబంధంలాగా అనిపిస్తోంది. చాలే ఊరుకోండి. ఆయన వంట మనిషి తెలుసా? పెళ్ళైన తర్వాత గౌరవంగా మర్యాదలతో వాళ్ళ ఇంటికి వెళ్ళగలమా? పోతే ఏమిటి, వాళ్ళ ఇంటి ముందు స్వాగతం అని మా బోర్డు పెట్టున్నారు. మళ్ళాగా కుక్కలున్నారు జాగ్రత్త అని మాత్రం బోర్డు పెట్టలేదు. అందువల్ల చేసుకుంటే తప్పులేదు. కొంచెం డైలాగులు మాట్లాడుతున్నానని 10 రూపాయలు ఎక్కువ అడుగు. ఇవ్వను. మీరు బాగా అలసిపోయి ఉంటారు, లోపలికి రండి. మేడ మీదకా? మేడ మీదకి వెళ్ళక నానా, మా అమ్మని ముట్టుకోక నానా. చెప్పినట్టే చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, వెలకమా, కిందకి రండి. చాలే పోరా. వీడికి ఏమైందండి? మనం రూమ్ కెళ్ళి చాలా లేదు కదా, అందుకని వాడు బాధపడుతున్నట్టు. సరే మీరు రండి. పైకి వెళ్ళకరా, కిందకి దిగి రారా. ఏమన్నావురా? అమ్మా, ఈయన మన నాన్న కదమ్మా. పెళ్లికి ఒప్పించడానికి తీసుకొచ్చాను. నాన్నలా నటిస్తున్నాడు అంతే అమ్మా. మన ఇంట్లో చూసావు కదా, డొక్కు డొక్కుమని దగ్గారే ఆయనే ఈయన. ఇప్పుడు కూడా తగ్గితేనే నమ్ముతారా? ఓ డేర్ యూ టచ్ మీ? దుర్గా, నన్ను ముట్టుకోగా బయటకు వెళ్ళు. బయటకు వెళ్ళు. ఏమైందిరా మీ అందరికి? మర్యాదగా బయటికి వెళ్ళరా. మీ నాన్నని చూడండి. ఏంటయ్యా, నీతో పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఏమిటది? ఏదో పెళ్లికి తోడుగా ఉంటావు కదా అనుకుంటే నువ్వే పెద్ద నాటకం. ఎవరో కాదండి, నా భార్య. పిల్లాడు చాలా కోపంగా ఉన్నాడు. 4 తగిలించక ముందే బయట పారిపోయారు. మీ ఇంటికి నేను వచ్చింది నిజమే, కానీ నేనే కృష్ణగిరిని. ఆయన నిజమైన కృష్ణగిరి. నన్ను ఇక్కడికి పంపించింది ఆయనే. సార్ సార్, దాని కట్లు విప్పండి. నేను ఇంతగా చెప్తున్నా మీరు నమ్మరేమిటి? ఈ ఇంట్లో మళ్ళీ అని ఒక కుర్రాడు ఉన్నాడు కదా, అతన్ని పిలవండి. నేను ఎవరో చెప్తాడు. ఏమిటి, మళ్ళీ ఇక్కడున్నాడా? అవునవునవును. ఏంటి ఇది నా తల తిరుగుతుందయ్యా? రే మళ్ళీ. మళ్ళీ నీ ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడా లేడు. కనిపించడం లేదా? లేదు. చూసారా, వీళ్ళిద్దరూ మోసగాళ్ళని ఎప్పుడైనా అర్థమైందా? అయ్యో, ఏంట్రా ఇది? దుర్గా, నువ్వు కూడా నన్ను నమ్మటం లేదా? వారానికి ఒకరోజు శనివారం మాత్రం నేనే కదా కృష్ణగిరి. అయ్యో, అన్ని విషయాలు తెలుసుకున్నాడే. ఏంటో చూస్తా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకు వేశారంటే మీ అందరినీ ముక్కలు ముక్కలు చేసేస్తాను. నాతో పెట్టుకోకండి. ఎస్. హలో, కృష్ణ సారా? గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడొచ్చారు సార్? హలో సార్, వినిపిస్తుందా? ఏం లేదయ్యా, నా తోటి సంసారం చేసిన వాళ్ళకే నేనెవరో తెలియడం లేదు. నా దగ్గర పనిచేస్తున్న నువ్వైనా గుర్తుపెట్టుకున్నావే, సంతోషం అయ్యా. నాన్ సెన్స్. కంపెనీ లాస్లో నడుస్తోందా? ఆడిటరా అడ్డగాడిదా? ఎవడయ్యా వాడు? నేనే ఫ్యాక్టరీకి వస్తున్నా. రావయ్యా ఏజెంట్. మీరు ఊళ్ళో నుంచి వచ్చారంటే చూసి వెళదామని వచ్చాను. సైకిళ్ళని ఎక్స్పోర్ట్ చేశారా? ఎక్కడండి, ఈ ఫైల్ బ్యాంక్ దాటి కస్టమ్స్ దాటి ఇంకెక్కడెక్కడ దాటాలో? ఒకటయ్యా దాటాలి. దేన్నండి? ఇదేనయ్యా. ఏమండి, మా నాన్నే. మా బావగారు. ఎప్పుడు ఎగతాళి చేస్తుంటావు కదా నువ్వు. ఇలా దూకటమే ఇప్పుడు నీ భర్తని కాపాడింది చూడు.
ఏమండి ఏంటండి నన్ను క్షమించండి. ఎక్కడ కనపడలేదు. కిందేం చేస్తారా? ఏమైనా పారేసుకున్నావా? ఆ, ఏంటది? అహంకారం, గర్వం, లేనిపోని ఆడంబరాలు అన్నీ పారేసుకున్నాను. అబ్బా, అయ్యో రక్తం వస్తుందండి. ఎర్రగా ఉంది. డాక్టర్ని పిలిపించి త్వరగా. ఎందుకండి దీనికి డాక్టరు? నానా మళ్ళీ నీ లోపల కట్టేసి ఉంచారు. ఇప్పటికైనా అర్థమైందా నీ తమ్ముడు ఎలాంటి వాడో? అందరూ నన్ను క్షమించండి. మాట్లాడుకో. నువ్వు నా తమ్ముడు బట్రా. నీలాంటి వాడిని ఊరిక వదలకూడదు. మీ తమ్ముడు పంపేయమ్మా, కంపెనీ లెక్క పెడతాడు. రండయ్యా. నీతో అబద్ధం చెప్పిన ఆడిటర్స్ చూసారా? కొంచెం ఉండండి, పని ఉంది, వస్తాను. గురువారం నాడు పోలీస్ స్టేషన్ లీవ్ లేదు కదా? అయితే మీరు ఇక్కడ ఉండండి, నేను వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను. ఏంటి? అక్క నన్ను క్షమించు. నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. రత్నను పెళ్లి చేసుకోవాలని ఆశతోనలా చేశాను. బావగారు క్షమించండి. మీకు చాలా ద్రోహం చేశాను. నన్ను క్షమించండి. నాకు ఈ ఆస్తి వద్దు, ఏమీ వద్దు. అయ్యా, బావగారితో చెప్పి నన్ను ఎలాగైనా కాపాడండి. నన్ను పోలీసులకు అప్పగించొద్దు. ఎవరైనా దగ్గరకు వస్తే గొంతులో కత్తి దిగుతుంది, జాగ్రత్త. అయ్యో అయ్యో, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు. అయ్యో, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడండి. కాపాడండి, త్వరగా వెళ్ళి కాపాడండి. ఏమండి మన అమ్మాయి? రే, మళ్ళీ మళ్ళీ ఆ శ్యామ్ కూడా నా కూతురు కాలం తీసుకెళ్లిపోతున్నాడు. ఎలాగైనా కాపాడరా. తుపాకీ కనిపిస్తుందిగా, చేతులు ఎత్తండి. సినిమా అంతా చూసారుగా. చంద్రలేక అందులో కత్తి యుద్ధమే ఉంది. కోదలకు కాల్ చేస్తాను. కాలుస్తావా? కాలటం లేదే. అవును, ఏమన్నావు? చేస్తా. రా 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 రా. ఏమిటి రావట్లేదు? ఇరుక్కుపోయిందా? తలకొరువు పెట్టిన కొడుకుదా? రా వెళ్దాం. చూడు, వెనకలో గ్రూప్ వస్తుంది, వాళ్ళ సంగతి చూసుకో. 2 కార్లు ఒకే కలరే, కంగారు పడుకోండి. వెళ్ళు.
చెప్పేది నీకే. మావయ్య నేనే మీ అల్లుణ్ణి. అల్లుడివా? అవును. ఏంట్రా ఇలా కోతుల తయారయ్యో? నిన్ను ఎవరు ఇలా చేశారు? ఎవరేం చేయలేదు, నేనే. ఇరుకున్నాడ్రా, ఎవరైనా వచ్చి కాపాడు. ఇరుకున్నాడ్రా, రండి రండి. రండి. ఏమయ్యా మీ ఫైటింగ్ అయిందా లేదా? నేను పోలీసులు తీసుకొచ్చాను. ఇంకా అవలేదని చెప్పండి, వెళ్ళిపోయి మళ్ళీ రమ్మంటాను. ఏమిట్రా ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చావు? వీళ్ళు ఎలా దొంగలు పట్టుకుంటారా? ఎవరిని తీసుకురావాలి కూడా నీకు తెలియటం లేదా? ఏదో ఆవేశంలో పొరపాటు చేశాను. ఏమయ్యా మీరేనా చెప్పచ్చు కదా? ఇప్పుడేం చేద్దామంట? దానికి ఉందిరా, పశువుల డాక్టర్ తలబడి ముందు వెళ్ళాడేంటి? ఇదిగో చూడండి సార్, ఈయన కూతుర్ని వాడు కిడ్నాప్ చేశాడు. అరెస్ట్ చేయండి. మేము అరెస్ట్ చేయకూడదు సార్, మాకు పవర్ లేదు. ఇక్కడికి వచ్చి నాకు పవర్ లేదు అంటున్నారే. సార్ నాకు ఇష్టమైన కారును దొంగిలించుకెళ్లారు సార్ వీళ్ళు. కానిస్టేబుల్స్ అరెస్ట్ జీవిత ఖైదు వేసేసింది డైరెక్ట్. మొత్తానికి అరెస్ట్ చేయించారా? ఏ పోలీసులు అయితే మనకే. సార్ మీరు వెళ్తా వెళ్తా ఆ పోలీసులకు అప్పు చెప్పండి సార్. మళ్ళీ అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు. మీరు నేర్పించిన పాఠాన్ని మిమ్మల్ని వదిలి వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను. లేదయ్యా, నన్ను ఎక్కడ నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావని భయపడ్డాను. మళ్ళీ నువ్వు ఎవరికైనా అక్క కొడుకుగా ఉండు, కానీ నాకు మాత్రం వారసుడుగానే ఉండు. నువ్వు ఎవరికైనా వారసుడుగా ఉండు, కానీ మాకు మాత్రం అక్కయ్య కొడుకువే. ప్రతి కుటుంబంలోనూ భర్త అక్క కొడుకుని వదిలి వెళ్తే కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటా. ఏమంటారు? టైం అవుతోంది. పారు, ఇవిగో ఫోండలు. మళ్ళీ ఇది నీకు. అయ్యగారు వండలు మార్చుకోమని చెప్పండి. ఇలాగే వెళ్ళి దేవుడి సన్నిధానంలో దండలు మార్చుకుని వెళదాం. త్వరగా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక బిడ్డను కనివ్వండి. తలకొరు పెట్టడానికి ఒకరు కావాలని నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను.